సలోమకి రండి, ఆంటీ రండి, ప్రార్థన చేస్తారు. అనకాపల్లి నుంచి వచ్చిన సలోమ అంటే వచ్చి ప్రార్థన చేస్తారు. కొంచెం సమయాన్ని కూర్చో కూర్చో. సలోమ అంటే రండి. మగోళ్ళు బయట దెమ్మలు ఉన్నాయి కదా, అక్కడ కూర్చోండి. మహిమగల దేవ, పరిశుద్ధైన తండ్రి, గత సంవత్సరం అంతా భద్రపరిచి కోడు తన పిల్లల్ని తన రెక్కల కింద భద్రపరిచినట్టు ప్రభా మమ్మల్ని అందరినీ భద్రపరిచారు, కాపాడారు. మరి ఈ బిడ్డకి ఇచ్చిన శ్యామకి ఇచ్చిన సమయాన్ని పెట్టి ప్రభా కూడి కట్టాలని మీరు సహాయం చేశారు. అయితే ప్రభా నాయన ఈ కూడికలో మేము ఏమి నేర్చుకోవాలో, ఎలాగుండాలో మాకు నేర్పించండి. నీ వాక్యం ద్వారా మేము సరి చేసుకొని దిద్దుబాటు మాకు అనుగ్రహించండి. ఇలా మన దాసుని కూడా మీ బోరగా వాడుకోండి ప్రభా. తీసుకొచ్చిన బిడ్డలు అందరిని బట్టి మీకు వందనాలు. ఇంకా అనేకులు సమకూర్చండి, అనేకులు తీసుకురండి నాయన. బిడ్డ ప్రయాసం వ్యర్థం కాకుండా ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థం కాదని చెప్పి ఉన్నావు ప్రభా నాయన తండ్రి. మరి తల్లిదండ్రులు విడిచినాను, ఎవరు విడిచినా మీరు విడక నాయన మా పట్ల మీరు కృప అనుగ్రహిస్తున్నారు, మాతో ఉంటున్నారు ప్రభా నాయన. మరి బిడ్డలు శ్యామని నాయన కుటుంబాన్ని ఇక్కడ మీరు నిలిపినారు, మీకు వందనాలు అయ్యా తండ్రి. మరి గత సంవత్సరంలో నాయన మరి అంకులు నీ మహిమలో పిలువబడ్డారు. అయినప్పుడు కూడా నాయన తండ్రి మీరు బిడ్డలు విడవక ఎడబాయక తోడై ఉన్నారు అయ్యా. సిస్టర్ని కూడా నాయన తండ్రి మరి సహాయం చేయండి. అలాగే నాయన తండ్రి ఒక ముగ్గురు బిడ్డలు కూడా ప్రభా నాయన తండ్రి నువ్వు మాకు ఇచ్చారు ఆయన. దానియేలు ఇంకా ఉన్న ముగ్గురు బిడ్డలు, ఇద్దరు బిడ్డలు ప్రభా పేర్లు మీకు తెలుసు నాయన తండ్రి. మేమేమై ఉన్నామో గత సంవత్సరం అయితే నాయన తండ్రి రేపు సమయం మాది కాదు నాయన, రేపటి దినం మాది కాదు, రేపే సంభవిస్తుంది. మాకు తెలియదు, మీకు తెలుసు ప్రభా దేవా. మరి తెచ్చిన బిడ్డలు అందరిని బట్టి మీకు వందనాలు. మీ వాక్యం విని సరి చేసుకొని నాయనా తండ్రి ఈ బిడ్డను కూడా దీవించండి, అభివృద్ధిపరచండి నాయన. మా పితరులే అబ్రహాం దీవించావు, ఇస్సాకును దీవించావు అయ్యా తండ్రి, యాకోబుని దీవించావు. మా పితరులను దీవించిన దేవుడు ఈ బిడ్డను కూడా దీవించి అభివృద్ధి పరిచి అయ్యా తండ్రి ఇక్కడ నీకు మహిమకారంగా కుటుంబాన్ని అంతట్లో కూడా తండ్రి మీరు సహాయం చేయండి ప్రభా. ఏ యోగ్యత వెనుకలు నాకు కూడా తండ్రి ఇటు ప్రార్థన చేయమని బిడ్డాన్ని గురించాడు, మీకు వందనాలు. అయితే నాయన తండ్రి వెనుకలేని దాన్ని, అయోగ్యరాలు, పాలు వెలుపులు ఉండవలసిన దాన్ని నీ ఇంట్లో అడుగు పెట్టి భాగ్యం ఇచ్చావు ప్రభా, నీ ఇంట్లో ప్రార్థించే భాగ్యం ఇచ్చావు ప్రభా దేవా. ఇది అంతటికీ నాయన నీ సహాయం కోరుకుంటున్నావు, నీ దయని కోరుకుంటున్నావు. మందనూరు చుట్టూ నీ యజ్ఞ ప్రకారం ఉంచండి, సహాయం చేయండి ప్రభా అయ్యా తండ్రి. ఇంకా ఎవరైతే రానే ఉన్నారో ప్రయాసపడి తీసిరండి ప్రభా నాయన. నిలబడిన దాసుని పాటల్లోను వాక్యంలోను సమస్తం కూడా మీరు సహాయం చేయండి ప్రభా తండ్రి. నీ రెక్కల ఒక కుమారుడు ఒక తండ్రి కుమారుని ఎత్తుకున్నట్టుగా ఆయన మమ్మల్ని అందరినీ ఎత్తుకొని నేను నడిపిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా. మోసేను ఓడుకున్నారు, అలాగే నీ చేతి నీడ కింద మమ్మల్ని ఉంచండి, నీ చేతి నీడ కింద మమ్మల్ని ఉంచి తండ్రి. రాకపోకలందు మరి ప్రభా మమ్మీ వచ్చుట్లో మీరు సహాయం చేశారు, అనేకులు కూడా ప్రభా వచ్చుట్లో సహాయం చేశారు ప్రభా తండ్రి. దయా దాచిన్యపూర్ణ ప్రభా, మీకు కోపం వచ్చినా సరే పలుమార్లు అంచుకొని నాయన దినం ఎలా చేయి చాపుతున్నారు మా కోసం. ఎంత జాలి, ఎంత కనికరం ప్రభా, నువ్వు దయామయుడు ప్రభా. మా పట్ల కృప వెంబడి కృప చూపుతున్నారు, మీకు వందనాలు. అలాగే తండ్రి ప్రభా అందరూ చెట్లు మీ యజ్ఞ ప్రకారం ఉంచండి. ఇంకా అనేకలు క్షేమకరంగా తోడుకొని రమ్మని
అయ్యా తండ్రి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని పెట్టి కూడా మీకు వందనాలు. అయ్యా తండ్రి అనేకులు నిద్ర రాకుండా వాక్యం విని సరి చేసుకొని నీ ఇంట్లో ప్రభా ఏ రీతిగా జీవించాలో మాకు ఇంకా నేర్పించండి. నూతనమైన వాక్యం ద్వారా మేము సరి చేసుకుంటూ సహాయం చేయమని దేవా కనికరించమని మరి ప్రభా తండ్రి మీరు మరొకసారి శ్యామాన్ని కుటుంబాన్ని దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనక్క ఎర్రవరం విజయమ్మ రండి పాటలు పాడడానికి. మీరే సెలెక్ట్ చేయండి, నేను చెప్పిన పాట. రండి విజయమ్మ ఎర్రవరం, రూత్ ప్రకాష్ అక్క, మనక్క. భాగ్యరక్క ఆంటీ మీరు రండి 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 రండి. నలుగురు సరిపోద్ది వేదిక, నలుగురికి నలుగురు రండి రండి తొందర రండి. మీరే సెలెక్ట్ చేయండి, నలుగురు 4 పాటలు సెలెక్ట్ చేయండి. మనక్క రావాలి. నయోమ్ ఆంటీ, మా ప్రియులు, హెర్మోను, సంగపెంతమ్మ గారు రండి రండి రండి. భాగ్యరకండి రండి. చెప్పండి నెంబర్ చెప్పండి నీకు చూడొద్దు పట్టుకో. మనక్క రండి అంటే రండి. 2 పాడి మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇద్దాం. రెడీ పెట్టుకోండి. మనకి ఎక్కడ ఉంది ఒక పాట మీరే చెప్పండి. మంత్రాలు పాడండి. గట్టి కొట్టుండాలి. ఇండెక్స్ 583 అదేనా? 583 మరి పాతది. ఈ స్టాండ్ ఇచ్చేవారు మోతాడు 583 పాతదండి. 583 594 594 అంటే దగ్గర వెళ్ళారు. Only
పెర్సీ గారు రండి, ఒక ప్రార్థన చేసేసి అప్పుడు ఆంటీ గారి సమయం ఇద్దాం. ఇంకా ముందుకు జరగండి, పర్లేదు. కాల్ లాగిన ఒక్క రోజుకి ప్లేస్ లేదు, బయట కూర్చోండి. మరి బయట కూడా కూర్చోవచ్చు. ప్రేమగల తండ్రి దగ్గర నాయన పరిశుద్ధమైన నామాన్ని కొందరు చేయించుకుంటున్నాను తండ్రి. నాయన కలిసిన దినం అంతా ప్రభావ మీరు ఎక్కడికైనా భద్రపరిచి మా ప్రభావ ఈ దినాన్ని ప్రభావ మమ్మల్ని అందరం ప్రభావ కన్నం పెట్టి తీసుకొచ్చిన విధానానికి నీకు ఎన్నో వందనాలు చేయించుకుంటున్నాను తండ్రి. నాయన ఈ దినం ప్రభావ మా ప్రత్యేకంగా ప్రభావ స్త్రీల కొడుకుల ప్రభావ నాయన నీ దాసులను ప్రభావ మీరే వాడుకుని ప్రభావ మాకు కావాల్సిన ప్రభావ ఉత్తమాన్ని అందించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన మరి మేము ఏ హృదయాలతో వచ్చామో ప్రభా, మేము నాయన మరి ఖాళీగా వెళ్ళకుండా ప్రభా, నాయన మమ్మల్ని నింపి నాయన మా సమస్యలు మా అక్కర్లు మా అవసరాలు ఏమున్నాయో అన్ని ప్రభా నీ వాక్యం ద్వారా మేము సరి చేసుకుని నాయన మేము ఏం నేర్చుకోవాలో ఏం విడిచిపెట్టాలో ప్రభా నీ వాక్యం ద్వారా మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా నీ దాసులం ప్రభావ మరొకసారి ప్రభావ మరుగుపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ పర్లోక సింహాసనం ప్రభావ మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తీసుకొచ్చిన బిడ్డలందరూ బట్టి ప్రభావ మీకు ఎన్నో వందనాలు చేయించుకుంటున్నాను తండ్రి. ఇంకా రావాల్సిన వాళ్ళందరూ ప్రభావ క్షేమకరాన్ని తీసుకురామని మీకే వందనాలు చేయించుకుంటూ యేసు నామములో ప్రార్థించి మహింపచ్చి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హైదరాబాద్లోని బేగంపేటలో ఉన్న నూతన ఎరుషలేం సంఘ తరపున ఎరుషలేం కుమార్తెలందరూ కూడా ఇక్కడ కన్నంపేటలో ఉన్న సియోన్ కుమార్తెలందరికీ మీకు శుభవర్తమానాలు లేకపోతే వందనాలు తెలుపుతున్నారు. మేము మీ గురించి అందరు కూడా చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్లో ఉన్నప్పటికి కూడా ఆంధ్రాకి వచ్చినప్పుడు చాలా మాకు సంతోషం అనిపిస్తుంది. దారిలో కూడా చక్కటి కొండలు, నీళ్లు, చెట్లు అక్కడ కనపడినవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి దాన్ని బట్టి కూడా చాలా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. హైదరాబాద్లో ఉన్నా కూడా ఆ భాషకు మాకు ఇంకా అడ్జస్ట్ అవ్వలేకపోయాము. ఇక్కడ భాష ఉంటేనే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆంధ్ర భాష వినగానే చాలా ఎంజాయ్ చేస్తాను ఆ భాష మీరు మాట్లాడుకుంటూ ఉంటుంటే. కాబట్టి మీ అందరికి కూడా వందనాలు. సరే, వాక్యం చదువుకునే ముందు మనందరినీ ఆ వాక్యం కొరకు సిద్ధపరచబడినట్లు ఒక చిన్న క్విజ్ కలిగి ఉందాము. చాలా సింపుల్ క్విజ్ మిమ్మల్ని అందరినీ యాక్టివేట్ చేయడానికే. నా దగ్గర కొన్ని బొమ్మలు ఉన్నాయి. ఆంధ్ర అంటేనే చక్కగా మధ్యలో మేకలు, గొర్రెలు కనిపిస్తూ ఉంటుంటే సంజన వాళ్ళందరూ కూడా మేకలు, గొర్రెలు అని అరుస్తూ ఉన్నారు. సరే, అలాంటి జంతు సంపద అంతా కూడా మన దగ్గర ఉంది. బైబిల్లో కూడా చాలా పక్షుల గురించి తర్వాత జంతువుల గురించి వ్రాయబడింది కదా, చాలా ఉన్నాయి. అన్నీ కూడా బైబిల్లో ఏదన్నా రాశారు అంటే అది చాలా మనకు ముఖ్యమైందనే అర్థం అన్నమాట. అందుకని చెప్పేసి ఏదో ఒక జంతువు వచ్చింది అనరు, తప్పనిసరిగా ఆ జంతువు పేరు అవన్నీ కూడా రాయబడతాయి. వాళ్ళు ఏం చేశారో జంతువులు కూడా దేవుని సేవలో ఉపయోగపడ్డవి. కాబట్టి నేను కొన్ని పిక్చర్స్ చూపిస్తాను. 2 గ్రూపులు చేద్దాము. మరియా, మార్తా. మరి ఇద్దరు కూడా చాలా ఇంపార్టెంటే. మనము మార్తా అనగానే అబ్బా అనుకుంటాం, కానీ మార్తాకి చాలా అసలుకి చాలా మంచి ఇది ఒకటి ఉంది. ఏంటంటే అది నాకు నచ్చింది. పునరుద్ధానమును జీవమును నేనే అన్న మాట అసలు పెద్ద పెద్ద భక్తులకి పేతురుకో పౌలుకో చెప్పాల్సింది మార్తకు చెప్తాడు. నేను అది చదివినప్పుడు అంతా కూడా చాలా ఆశ్చర్యపోతూ ఉంటాను. ఒక స్త్రీకి మనం ఏదో ఆమె పని చేసుకుంటా విసుక్కుంది అని అనుకుంటున్నాం, కానీ ఆమెకు ఒక గొప్ప సత్యాన్ని దేవుడు బయలుపరిచాడు. కాబట్టి మరియా, మార్తా. ఒక ప్రశ్న ఒక్కసారి ఒకళ్ళు అడుగుదాము. అయితే ఎవరికొచ్చో వాళ్ళు చెయ్యెత్తితే వాళ్ళనే అడుగుతాము. ఎందుకంటే చిన్న గిఫ్ట్స్ ఉన్నాయి, మళ్ళీ వీటిని ఇరగొట్టి ఇవ్వలేము. కాబట్టి ఎవరికన్నా ఒక్కళ్ళకే ఇవ్వాలి. కాబట్టి మీకు తెలిస్తే చెప్పండి. తర్వాత దీనిలో ఉన్న జంతువు కానీ పక్షి కానీ దాని పేరేంటో చెప్పాలి. దానిని గురించి బైబిల్లో ఎక్కడ రాయబడింది రిఫరెన్స్తో సహా చెప్తే ఇంకా మంచిది. లేకపోతే ఆ వాక్యము, దానికి సంబంధించిన వాక్యము ఎక్కడ రాయబడింది అది కరెక్ట్గా వాక్యమే చెప్పాలి, సొంత మాటల్లో కాకుండా. సరేనా? రెడీ, 1 2 3. మరియాలతో స్టార్ట్ చేద్దాము. దీని గురించి వాక్యం చెప్పగలిగితే చేయొద్దండి. మరియలు సంజన. ఇదిగో ఇది ఎవరన్నారు అన్నాడు. రిఫరెన్స్ ఏమన్నా కొంచెం చెప్పగలవా?
పాత నిబంధన, కొత్త నిబంధన, సువార్తల. వెరీ గుడ్. యోహాను 1:29. వెరీ గుడ్. ఫస్ట్ ప్రైజ్ సంజనకు వచ్చేసింది. విలియం టిండేల్ జీవిత చరిత్ర. ఎవరండి ఇక్కడ నిలబడి కొంచెం చూస్తాం. ఓకే, మార్తలు రెడీగా ఉన్నారా? చెప్పండి సిస్టర్. రిబకా వంట మీద ఎక్కిందా? వంటలు కూడా మోకరింపజేసి మోకరింపజేసింది ఆయన. అయితే ఈమె నీళ్లు వచ్చింది. ఇంకా ఏమన్నా యేసయ్య యొక్క వంట గురించి ఏదో చెప్పారు, ఏమన్నా గుర్తొస్తుందా? మరియాలు కొంచెం ఆగండి. యేసయ్య వంట గురించి, సూది గురించి ఏదో చెప్పారు. మరీ చెప్పిందా, మార్త చెప్పిందా? ఇక్కడ నువ్వు మధ్యలో కూర్చున్నావా? మరి జరుగుతూ కొంచెం. ఓకే సిస్టర్, మీకు కూడా విలియం టిండేల్ జీవిత చరిత్ర ఇస్తా ఉండమ్మా. రిబ్కా విషయంలో వంటల గురించి చెప్పింది. అంతేకాకుండా సిస్టర్ ఇది యేసయ్య చెప్పాడు, వంటే సూది భుజంలో దూరటి కంటే కూడా ఇది ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించట కన్నా వంట సూది భుజంలో కష్టము అని యేసు ప్రభు చెప్పాడు. సరే, రెడీగా ఉన్నారా? వీళ్ళకి కనపడకుండా చూపిస్తాం మీకు. చెప్పాం సిస్టర్. పరిశుద్ధాత్మ పావురం వలె దిగి వచ్చాను. కంప్లీట్ చేయండి. సరే, ఎక్కడ ఏ అధ్యాయము ఏమన్నా చెప్తారా? యోహాన్లో బ్యాప్టిజం ఇచ్చింది లేదు. మత్తయిలో తర్వాత లూకా, వీళ్ళిద్దరు కూడా బ్యాప్టిజం గురించి రాశారు. మీ పేరు? దారంతా సిస్టర్ పాటలు పాడుకుంటా వచ్చాము. ఆ సిస్టర్కి పేరు మణి. నువ్వు లేచి నిలబడి ఇక్కడ దా. ఎవరైనా చిన్నపిల్లలు అట్లాగా నిలబడితే గబగబా ఇవ్వచ్చు. ఓకే, ఇంకా ఏమన్నా చెప్తారా? అది ఈ కనెక్షనే కదా. ఇంకా ఏదన్నా కనెక్షన్ గుర్తొస్తుందా? సరే, వీళ్ళని అడుగుదా. ఇంకా ఏమన్నా కనెక్షన్ గుర్తొస్తుందా? ఇంకా యేసయ్య ఒక మాట అన్నాడు, నువ్వు చెప్పమ్మా. పావురం వలె నిష్కపటలుగా, తర్వాత వివేకముగా ఉండాలి. వెరీ గుడ్. డేవిడ్ లివింగ్స్టన్ జీవిత చరిత్ర ఆంటీకి ఇచ్చేసి. చెప్తారా? యోనా చేప కడుపులో ఉన్నాడు. అంతకన్నా ఇంకొంచెం చెప్పండి దాని గురించి. ఉన్నాడు, అది దేనికి పోలిక? ఎందుకు? ఇక్కడ ఎవరైనా ఏమైనా చెప్తున్నారా? చెప్తే కరెక్ట్గా చేయొచ్చు, చెప్పండి. ఎందుకున్నాడమ్మా? దానికి ఏమన్నా పోలిక ఉందా? యేసయ్య ఏమన్నా పోలిక చెప్పాడా? ఎవరు? సంజన, నువ్వు అయిపోయింది. చెప్పమ్మా. అదే సిస్టర్ చెప్పండి. తను ట్రై చేస్తుంది. మణి ట్రై చేయి. యేసయ్య ఏం చెప్పాడు? యోనా గురించి చెప్పాడు. యోనా చేప కడుపు, సగం సిస్టర్ అందించేశారు. చేప కడుపులో ఎలాగ 3 రోజులు ఉన్నాడో, యేసు ప్రభువు కూడా 3 రోజులు ఆయన పాతి పెట్టబడి ఉంటాడు అన్నదానికి పోలికగా చెప్పాడు అనమాట. అందుకనే చేప కడుపులో 3 రోజులు ఉంచాడు. ఆ సంగతి గుర్తుపెట్టుకోవాలి. మీ పేరేంటమ్మా? రాణి. నీ రాకపోకలి అంది యెహోవా నీకు తోడుగా ఉంటాడు. ఇది సింహమా? తోడేలు ఎవరన్నారు? తోడేలు గురించి ఏమైనా చెప్పారా? చెప్పమ్మా. తోడేలు. వెరీ గుడ్. పౌలు వాళ్ళందరికి కూడా చెప్తున్నాడు,
మేక చర్మం తొడుక్కున్న వాళ్ళు ఉంటారు. తర్వాత మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు గొర్రెపిల్లని పంపించినట్లు పంపిస్తున్నాడు యేసయ్య. నిజంగానే ఈ లోకంలో మన చుట్టూ కూడా తోడేళ్ళు ఉన్నాయి. ఇంట్లో బయట ఎక్కడ చూసినా తోడేళ్లే ఉన్నారు. అబ్రహాం లింకన్ జీవిత చరిత్ర చదవండి అమ్మా, ఇవి చాలా మనకి ఇన్స్పైర్ అవుతుంది. ఓకే, మరియల్కి అన్నీ ఈజీగా వస్తున్నాయి అనుకుంటున్నాను. ఎందుకో ఇది చెప్తారా? సునీత చెప్పు చెప్పు, ఏమని ఉంది? చెప్పిన వాళ్ళు ఇంక చెప్పొద్దు. సిస్టర్ ఇంకో సింగర్ మీరు చెప్పండి. చెప్పమ్మా. సర్పం. అది కొంచెం వాక్యంలాగా చెప్పండి. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపురిచినట్లు మీరు మోసపుచ్చబడకుండా అని కూడా దేవుడు వాక్యం. ఎక్కడుందో చెప్తారేమన్నా? ఆదికాండంలో కథ ఉంది. ఈ మాట సర్పము కుయుక్తి చేత ఏదైనా తోటలో కూడా అక్కడ ఉంది ఆదికాండంలో. మీరు ఇప్పుడు చెప్పిన వాక్యము 2 కొరింథీ 9:2 ఉంది. ఓకేనా? మీ పేరు? తేజ. ఓకే, ప్రైజ్ ది లార్డ్ ఉంది దీని మీద. ఓకే, నెక్స్ట్ పిల్లలు చెప్పండి. స్టూడెంట్స్ చీమలని తెలుస్తుందిలే, చీమలని తెలుస్తుంది అందరికీ. చెప్పమ్మ. వెరీ గుడ్. సోమరి చీమల యొద్దకు వెళ్ళము. రిఫరెన్స్ 6:6 గుర్తుపెట్టుకోండి. మీ పేరు? విజయ. ఓకే, మళ్ళీ ఈజీదే వచ్చింది మీకు. కోడా ఇది? ఫుల్ చెప్పాలి, అన్నీ సగం సగం చెప్తున్నారు. కోడి పుంజు ఏంటమ్మా? ఎప్పుడన్నా కూసిందా? చెప్పండి. యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. యవ్వనస్తున్నా. కోడి ఎప్పుడు కూసిందమ్మా? రేయి మొదటి జామున కోడి కూస్తుంది. అందరికీ తెలుసు ఆ సంగతి. బైబిల్లో ఏమన్నా ఉందా కోడికిను? ఎవరు? చెప్పిన వాళ్ళు చెప్పొద్దు. ఏంటమ్మా కోడి ఎప్పుడు కూసింది? కోడికి ఒక ఆయనకి సంబంధం ఉంది. పేతురు. ఏ సందర్భం ఏంటి? ఆగండి కొంచెం యంగ్స్టర్స్ చెప్పనియండి. చెప్పండి అమ్మా, చెప్పండి. కోడి ఎప్పుడు కూసింది? తప్పనిసరిగా ఈ స్టోరీ మనకు తెలియాలి. ఎందుకంటే గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అప్పుడు తప్పనిసరిగా చెప్తారు కదా కోడి కూసింది. సందర్భం ఏంటమ్మా? యేసయ్య పుట్టినప్పుడా? యేసయ్య సిలువ వేసినప్పుడు కోడి ఎన్నిసార్లు కూసింది? ఎన్నిసార్లు కూసిందమ్మా కోడి? ఈ పాట రాదు మీకు? 3 మార్లు బొంకిన పేతురునే అది 2 మార్లు కొక్కిరించి తట్టి లేపెను కొక్కొరకో అని పాడతాం కదా. 3 సార్లు బొంకాడు అంటే అబద్ధం ఆడాడు. అయితే ఎన్నిసార్లు? ఇది 2వసారి. యేసయ్య పర్టికులర్గా చెప్తాడు, 2వసారి కోడి కూసినప్పుడు నువ్వు నన్ను బొంకుతావు అంటే అబద్ధం ఆడతావు అని. ఓకే, ధైర్యంగా చెప్పాలి, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. భయపడతా ఉంటే అసలు రాదు. నువ్వేమని చెప్పావా? నీకు కూడా గుర్తొచ్చింది అది? లేవండి బాబోయ్, టకటక లేవాలా? ఓకే, మీకు కూడా ఈజీదే వచ్చింది. చెప్పని వాళ్ళు ఉంటే చెప్పండి. బ్యాక్ సైడ్ చెప్పని వాళ్ళు చెప్పండి సిస్టర్. తప్పిపోయిన ఉండు, సిస్టర్ చెప్తున్నారు. తప్పిపోయిన కుమారుడు ఓకే, పండులు అక్కడ తప్పిపోయిన కుమారుడు గురించి ఒక మాట రాశారేమో చెప్తారా? ఆ పందుల దగ్గరికి వెళ్ళి తినాలనుకున్నప్పుడు ఆయన గురించి ఒక మంచి మాట. తొక్కేసిని అని లేదు బైబిల్లో. ఓకే, వాడికి బుద్ధి వచ్చినప్పుడు ఆ పందులు ఏం చేసినాయి అంటే బుద్ధి చెప్పినాయి అనమాట.
నా ఫుడ్ ఎందుకు తింటావురా నువ్వు, అక్కడికి వెళ్ళి చూడు మీ నాన్న దగ్గర ఎంత మంచి ఫుడ్ ఉందో అని. వెరీ గుడ్. మీ పేరేంటమ్మా? సలోమి సిస్టర్. మీరు కూడా చెప్పాలి. చెప్పండి, జ్ఞాపకం చేసుకోండి, గుర్తొస్తాయి. ఓకే. వెనకాల కుర్చీల మీద ఉన్న సిస్టర్స్కి మాత్రమే ఇది. ఇదేం బొమ్మ? పిచ్చుకలు. పిచ్చుకల గురించి వేసి ఏమన్నా చెప్పాడా? పిచ్చుకల గురించి వేసి ఏమన్నా చెప్పాడా? ఎవరు చెప్పారు? రూత్. అమ్మో, సేవకురాలు అసలుకి. వెరీ గుడ్. మార్టిన్ లూథర్ జీవిత చరిత్ర. సరే, నెక్స్ట్ చెప్పమ్మా. ఏం తెచ్చినాయి కాకోలాలు? ఎన్నిసార్లు తెచ్చినాయి రోజుకి? 3 సార్లా? మనం 3 సార్లు తింటాం కానీ ఏలియాకు 3 సార్లు కాదు. ఒక విషయం చెప్పినప్పుడు మొత్తం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. ఆ కథ అంతా కూడా బాగానే చెప్తున్నావు కానీ ఓకే. ఉదయమున సాయంకాలమున కాకోలములు రొట్టెయు మాంసమును తెచ్చి ఇచ్చాయి. వాగులో నీళ్లు ఉన్నంత కాలం కూడా ఇచ్చినాయి అన్నమాట. దేవుడు మనల్ని కూడా అట్లాగా పోషిస్తాడు. వెరీ గుడ్. ఇదే పేరు? రూత్. ఓకే. మిగతా వాళ్ళు చెప్పారా థ్యాంక్స్? చెప్పాలి, ఎందుకంటే అది మంచి అలవాటు. నాకు చెప్పాలని కాదు కానీ అలవాటు ఉంటే మనం యేసయ్యకి కూడా ఎప్పుడు థ్యాంక్స్ చెప్తాం అన్నమాట. సండే స్కూల్ టీచర్స్. ఏంటది? మిడత. పోల్చుకొని మేము మిడతల్లాగా ఉన్నాము అంటారు. ఎవరు ఎవరు ఉండు, ఎవరు చెప్పకపోతే చెబుదుకోండి. సంజన. ఫిలిస్తీయులు. ఇంకా ఎవరు ఎవరు మిడతలతో పోల్చుకొని వాళ్ళము రాక్షసుల్లాగా ఉన్నారు, మేమేమో మిడతల్లా? కొత్త వాళ్ళు ఎవరైనా చెప్పారా? చదవాలి బైబిల్ బాగా, ఎందుకంటే యానిమల్స్ అన్నీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటాయి కదా, ఆసక్తి కలిగించే విషయాలు ఉంటాయి. చెప్పమ్మా. ఇశ్రాయేలీలు వాళ్ళు ఆ దేశానికి వెళ్ళినప్పుడు, కనాన్ దేశానికి, వాళ్ళని చూసి వీళ్ళందరూ కూడా ఉన్నత దేహులు, మేము వాళ్ళ దృష్టికి మిడతల్లాగా ఉన్నాము అని చెప్తున్నారు. మార్టిన్ లూథర్ జీవిత చరిత్ర. ఇందాక కలవరిస్తున్నారు వీళ్ళు సింహం కావాలని. చెప్పమ్మా. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందరు. ఎప్పుడైనా ఆపద లేకపోతే ఏదైనా చెడు వార్త విన్నప్పుడు, దుఃఖం కలిగినప్పుడు ఇది జ్ఞాపకం చేసుకోవాలి. మేము మా బెడ్రూమ్లో పడుకున్న మంచం ఎదురుకు పెట్టుకుంటాం అనమాట. నీతిమంతులు తప్పు చేయనప్పుడు భయపడనక్కర్లేదు. ఎన్ని ఎదిరింపులు వచ్చినా కూడా మేము ఈ ఒక్క మాట మీద నిలబడ్డాము. తప్పు చేయనప్పుడు భయపడనక్కర్లేదు, ఎందుకంటే నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. పేరేంటమ్మా? హెప్సిబా. వెరీ గుడ్. అన్నీ మంచి మంచి పేర్లు ఉన్నాయి. ఓకే, వెల్కమ్. ఓకే. చిరుతపులి. ఓకే, చాలా కష్టపడ్డారు చిరుతపులి. చిరుతపులి క్లూ కూడా ఇచ్చేస్తున్నా మీకు. చిరుతపులి మచ్చల గురించి దేవుడు ఏమన్నా అన్నాడా? ఉండు కొత్త వాళ్ళు ఎవరన్నా చెప్పండి. సంజన అండ్ కొంచెం రూత్ ఆగండి. అమ్మ, చిరుతపులి మచ్చల గురించి యేసయ్య ఒక మాట, దేవుడు ఒక మాట పాత నిబంధనలో ఇర్మియాలో చెప్తాడు. చిరుతపులి మచ్చలు. సరే రూత్ చెప్పు. అంత వేరేదనుకున్నా? ఏదనుకున్నావు? సంజన, నీకేమైనా గుర్తొచ్చిందా? సరే, మిమ్మల్ని అడుగుదాం. వెరీ గుడ్. మార్చుకోగలదా అని. కూష్ దేశస్తులు అంటే నలుపు వాళ్ళు అనమాట, ఆఫ్రికా దేశస్తులు. వాళ్ళు ఎంత సభివృద్ధినా మేము మా చర్మాన్ని మార్చుకోలేము. అయితే ఇది కూడా, దీన్ని ఏం చేసినా కూడా దాన్ని మచ్చలు పోవు. అలాగే మన పాపం కూడా పోదు, మన ప్రవర్తన మన సొంతగా మార్చుకోలేము అని. నీకు డబుల్ ప్రైజ్ అమ్మా. ఓకే.
పాప ఈజీ వచ్చినప్పుడు చెప్పట్లేదు మీరు ఎందుకనో. నెక్స్ట్ ఇంకా చివరికి వచ్చేస్తున్నాము. కొందరు డాష్ బట్టి అతిశయిస్తారు. వెరీ గుడ్ అమ్మ, కొంచెం అందిస్తే అల్లుకుపోతున్నారు. రాకపోకలు ఎందు దేవుడు. వెరీ గుడ్. పేరు ప్రశాంతి. వెరీ గుడ్. ఇంకా చివరికి వచ్చాము. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరు? అమ్మ, చిన్నపిల్ల. వీళ్ళు చెప్పారు, నాకు చాలా సంతోషంగా ఉంది. నక్కలకు శామ్, నువ్వు కూడా చెప్పొచ్చు, ఎందుకంటే కూర్చున్నావు కదా మా సిస్టర్స్ మీటింగ్లో. హైదరాబాద్ నుంచి మోసుకొచ్చాను మీకోసం గిఫ్ట్లు. ఓకే అమ్మ, ఇవి అసలు దొరకట్లేదు. ప్రెషియస్. ఏమని చెప్పావు? నక్కలకు గొర్రెలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకుంటకు స్థలం లేదని ఎవరన్నారు? యేసయ్య అన్నాడు స్వయంగా. కాబట్టి మాకు ఇల్లు లేదు, మాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు, ఇంకా జగన్ ఇల్లు రాలేదు అని బాధపడబాకండి. మన ఇల్లు అక్కడ ఉంది కాబట్టి ఏం వరి అక్కర్లేదు. ఉండటానికైతే మనల్ని రోడ్డు మీద అయితే పెట్టలేదు దేవుడు కదా. ఏదో ఒక 4 గోడలు అయితే మనం ఉన్నాయి. ఉన్నదాంతో సంతృప్తి చెందాలి. దానిలో చాలా మంచి ఆనందం ఉంటుంది. ఓకే, పిల్లలు మీరు చెప్తారా? చేప చూస్తే ఏమన్నా గుర్తొచ్చిందా? చేపలు చూస్తే బైబిల్లో ఏ కథ కూడా గుర్తు రాలేదా? ఉండండి, పిల్లల్ని అడుగుదాం. 5 రొట్టెలు 2 చేపలు ఎవరి దగ్గర ఉన్నాయి? 5 రొట్టెలు 2 చేపలు చిన్న బాలే. ఎవరు తెచ్చి ఈ అబ్బాయిని ఎవరు అడిగారు నీ దగ్గర ఏమన్నా ఉన్నాయా అని? ఒక శిష్యుడు అడిగాడు. ఆ శిష్యుడి పేరు ఎవరని చెప్తారా? ఆంద్రేయ. యేసుప్రభు ఏం చేశాడు? 5 రొట్టెలు 2 చేపల్ని 5 మనల్ని అడిగిన క్వశ్చన్ రాదు, కానీ మిగతా వాళ్ళందరికీ చాలా బాగా చెప్తాం మనం కదా. ఓకే, ఇద్దరు చెప్పినట్టున్నారు. నువ్వు కూడా సగం చెప్పావు, నువ్వు సగం చెప్పావు. అమ్మ, ఇది నీ పేరు? రత్నకుమారి. ప్రైజ్. థ్యాంక్స్ కూడా చెప్పేసావు ఒకసారి. నాకు దొండకాయలు ఇచ్చింది. ఓకే, ఇప్పుడు మీ కదా. గాడిద మీద ఏమన్నా ఉందా? నువ్వు ఉందలేమ్మా. కాదు, ఇంకెవరని చెప్పినోళ్ళు. గాడిద. వెరీ గుడ్. బుద్ధి లేని గుర్రముల వలనను గాడిదల వలనను ఉండద్దు అని దేవుడు చెప్తున్నాడు అనమాట. గాడిదనము లాగిన రాదు, గుర్రమము ముందుకి దాని బలాన్ని బట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. దేవునితోనే మనము నడవాలి అని దాని యొక్క ఉద్దేశం. నీ పేరేంట్రా? ప్రవళిక్. వెరీ గుడ్. చెప్పని వాళ్ళు ఎవరని చెప్తారా? ఎక్కడుందో అది. కుక్క ఏం చేస్తుందంట? తన వాంతికి చెప్పు. కుక్క తన వాంతికి తిరుగుతుంది. తర్వాత పంది ఏం చేస్తుంది? పంది. ఇందాక పంది చూపించాం కదా, దానికి ఈ వాక్యం కూడా చెప్పొచ్చు. ఓకే సిస్టర్, మీరు ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఓకే, థ్యాంక్ యూ. ఇంకా అయిపోయినట్టున్నాయా? తీస్తుంటే వస్తున్నాయి. ఎలుగుబంటి. ఎలుగుబంటి ఎక్కడన్నా గుర్తొస్తుందా బైబిల్లో? ఎలుగుబంటి
దావీదు శ్యామ్ చెప్తావా ఎలుగుబంటి? పర్లేదు చెప్పు, పూర్తి చెప్పు. అమ్మ చెప్తావా? ఎలుగుబంటి ఎక్కడన్నా గుర్తొస్తుందా? ఈ అమ్మాయి నువ్వు స్టార్ట్ చేసావా? ఎంతమంది బౌలర్ని? 42 బౌలర్ని. కాబట్టి చిన్నపిల్లలే కదా, పెద్దోళ్ళని ఏమన్నా అనొచ్చు. ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటారేంటి పిల్లలు అన్నదానికి అని అనకూడదు మనం. ఎందుకంటే మేము సీరియస్గా తీసుకోపోయినా దేవుని సేవకులు దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడు. చిన్నపిల్లలని కనికరం లేకుండా కూడా 42 మందిని చంపారు. కాబట్టి మన పిల్లల్ని కూడా దేవుని సేవకుల గురించి జాగ్రత్తగా మాట్లాడేటట్లు మనం పెంచాలి. మీ పేరేమిట? శ్రావణి, లావణ్య. ఓకే అమ్మా. ఎవరైనా చెప్పండి ఇప్పుడు. అమ్మ చెప్పమ్మా. వెరీ గుడ్. దుప్పి నీటి వాగుల కొరకు గిఫ్ట్లు తీసుకుంటే అయిపోతున్నాయి. ఇంకెవరు చెప్పారు అదే వాక్యం? పాప ఇంకెవరైనా చెప్పారా? ఏది ఏది నువ్వు చెప్పావా? వెరీ గుడ్. ఇంకా ఇంకెవరైనా చెప్పారా? నేను కూడా చెప్పాను ఆంటీ నాకు ఇవ్వలేదు అనొద్దు. ఎవరైనా దుప్పి నీటి వాగుల కొరకు చెప్పారా? ఆశపడినట్లు నా ప్రాణము. ఎవరెవరు చెప్పారు? మళ్ళీ రికమెండేషన్ చెల్లి నేను. అది చెయ్యెత్తి ధైర్యంగా చెప్పాలి. మీరు కూర్చొని కుయ్యి అంటున్నారు అంటే ఓహో ఓకే, మీకు చూపించలేదా? ఓకే సరే, ఓకే కూర్చోండి. మీ పాప అందరికీ కష్టపడి అందించింది. నువ్వు కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు నేర్చుకున్నావు కదా, ఆంటీ వాళ్ళు చక్కగా సమాధానాలు చెప్పారు కదా. నీ పేరేంటి? సరే, చిన్న స్తుతి. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాము. మోకరించండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, కృపగల దేవా, మరోసారి నీ పాసనలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, కనపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. మీ ప్రేమ చేత మమ్మల్ని వెతికి రక్షించి మీ బిడ్డలుగా చేసుకొని ఇంతవరకు మాకు తోడైనందుకు వందనాలు. కన్నంపేటలో ప్రభ మరి మొదటిసారిగా ప్రియులందరినీ కలుసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు ఎన్నో వందనాలు. బ్రదర్ శ్యామ్, సునీత వారి పరిచయను కూడా ఇంతవరకు దీవించినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. అలాగే ప్రభ వాక్యాన్ని కూడా తండ్రి మీరు ఆశీర్వదించి ప్రభ మరి తండ్రి మేము వాక్య ప్రకారం నడుచుకోవడానికి మా కృపను అనుగ్రహించండి. అలాగే ప్రభ క్విజ్లో కూడా తండ్రి ఎవరైతే ధైర్యంగా చెప్పగలిగారో, కొందరు తెలిసి కూడా చెప్పలేకపోయారో వారందరిని బట్టి వందనాలు. దేవుని వాక్యాన్ని మా హృదయంలో సమృద్ధిగా నివసింపనీయమని కూడా ప్రార్థిస్తున్నాం. మాతో ఉండి నడిపించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పేరిట పెట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ లోకంలో ఆడవాళ్ళకి లేకపోతే స్త్రీలకి అంత ప్రాధాన్యత ఇవ్వబడద్దు. ఆడవాళ్ళంటే అందరికి కూడా ఎగతాళి, ఏదో ఒక జోక్ వేస్తూ ఉంటారు కదా. ఆడవాళ్ళ మీద ఎక్కువ జోకులు వేస్తాయి. భార్య భర్తను కొట్టబోయినట్లో, ఇంకేంటో చేయబోయినట్లో ప్రతిదానికి కూడా ఏదో ఒక జోక్స్ వేస్తూ ఉంటారు. మేము కాలేజీలో చదువుకున్నప్పుడు మా మ్యాథ్స్ లెక్చరరు ఒకసారి ఆయన ఏం చెప్పాడంటే ఆడవాళ్ళ మీద ఒక జోక్ చెప్పాడు. ఒకసారి జలపాతాలు ఉంటాయి కదా, ప్రపంచంలో కల్లా నయాగరా జలపాతము చాలా పెద్దదన్నమాట. అక్కడ ఆ చప్పుడికి ఇంకా అసలు ఏది వినపడదు. మేము కూడా వెళ్ళినప్పుడు ఒకసారి చూసాం దాన్ని. కాబట్టి అలాంటి జలపాతం దగ్గరికి వెళ్ళారంట. చాలామంది వెళ్తారు కదా చూస్తానికి. ఒక బస్సు నిండుకు దిగారు. దిగిన తర్వాత ఆ రోజు జలపాతము నీళ్లు పడిపోతున్నాయి అంట. ఒక నదే పడిపోద్ది అనమాట. ఒక నయాగరా నదే కొండ మీద నుంచి కింద పడుతుంది. నది కింద పడితే ఎంత చప్పుడు అవుతుంది కదా. అలాంటప్పుడు ఆ రోజు చప్పుడే చేయటం లేదంట. చప్పుడు లేకుండా నీళ్ళు ఎలా పడతాయి? నీళ్ళు అవుతుంటే గలగల చప్పుడు అవుతుంది కదా. అప్పుడు వాళ్ళు గైడ్ని అడిగారంట, ఏంటి నయగారా దగ్గర అసలు చప్పుడే లేదు అంటే, మీ ఆడవాళ్ళని కొంచెం మాట్లాడటం ఆపేమనండి, అప్పుడు వాళ్ళు ఆపితే అది వినపడుతుంది మీకు కొంచెం అన్నాడంట. మా సార్ మేము కాలేజీలో చదువుకున్న రోజు
చెప్తున్నాడు అనమాట. మేమున్నదే బాయ్సే మా కాలేజీలో క్లాసులో 90 మంది ఉన్నారు, మేము 10 మంది ఉన్నాము. మా గురించి అట్లాగా చెప్పాడు. కాబట్టి ఆడవాళ్ళు అనగానే ఏదో ఒకటి జోక్ వేయటము, చిన్నబుచ్చి మాట్లాడటము అట్లంతా కూడా చేస్తూ ఉంటారు. కానీ అయితే దేవుని వాక్యం అయితే బైబిలు అది మనకి చాలా విలువిచ్చింది. దేవుని వాక్యము స్త్రీలని గొప్పగా వాడుకున్న సందర్భాలు మనం ఎన్నో కూడా చూస్తూ ఉంటాము. 12 మంది ఒక ఊరికి వెళ్ళారు, రొట్టెలు కొనుక్కొని వచ్చారు. ఒక్క అమ్మాయి వెళ్ళింది, ఊరు మొత్తాన్ని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చింది. ఎవరు? వెరీ గుడ్, సమరయశ్రీ. తెలుసు కదా, 12 మంది శిష్యులు వెళ్తారు కానీ వాళ్ళు ఏం తీసుకురాలేదు. అయితే ఈమె తీసుకొచ్చినట్టు మనము చూస్తాము. ఒక ఆమె ఉంది, ఆమె దగ్గరికి సైన్యాధిపతి వచ్చి, అమ్మ యుద్ధానికి వెళ్ళాలి కానీ నువ్వు నాతో పాటు వస్తేనే నేను యుద్ధానికి వెళ్తాను అని అంటాడు. దెబోరా అని ఆమెని ప్రవక్తిని అయితే నువ్వు కూడా రా యుద్ధానికి అని పిలిచినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాడు. పెద్ద సైన్యాధిపతి ఉన్నాడు, ఆయన దగ్గరికి రావడానికి అందరూ భయపడతారు, ఇశ్రాయేలీలు కూడా భయపడతా ఉంటారు. అలాంటి పెద్ద సైన్యాధిపతికి ఒక చిన్న అమ్మాయి ఒక చిన్న సువార్త చెప్పింది. ఇశ్రాయేలు చిన్నది, పెద్ద ఆఫీసర్తో మాట్లాడాలంటే ఆయనకి చెప్పాలంటే ఇట్స్ నాట్ అంటే ఇది మామూలు చిన్న సంగతి కాదు. అయినప్పటికి కూడా ఆమె చెప్పింది అని చూస్తూ ఉన్నాం. తర్వాత యేసు ప్రభు ఈ లోకానికి రావటానికి పురుషుల్ని ఎంచుకున్నాడా? ఎవరిని ఎంచుకున్నాడు? ఒక స్త్రీని, స్త్రీ గర్భమున 4:4 గలతీలో కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ సంతానంగా పిలువబడటానికే యేసయ్య కూడా ఇష్టపడ్డాడు. అలాగ మనము అన్నీ చూసుకుంటూ ఉండొచ్చు. కొన్ని చోట్లయితే పురుషులు చేయలేని పనిని దేవుడు స్త్రీల చేత చేపించాడు. పురుషులు, ఇప్పుడు దెబోరా సంగతి చూసుకున్నాము కదా, అలాగ పురుషులు చేయలేని పనిని స్త్రీలు నెరవేర్చినట్లు కూడా మనము చూస్తూ ఉన్నాము. చాలా గొప్ప సంగతులు చేశారు. ఈరోజు మనము అలాంటి స్త్రీల గురించి మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం, మనకు టైము ఉన్న కొలది చూసుకుందాము. అయితే కొంతమంది పురుషులు ఒక ప్రాణం తీయాలని ట్రై చేస్తూ ఉన్నారు. పురుషులు ప్రాణం తీయటానికి ట్రై చేస్తూ ఉన్నారు. అయితే కొందరు స్త్రీలు ఆ ప్రాణాన్ని రక్షించారు. ఎవరన్నా గుర్తొస్తున్నారా? పురుషులు ప్రాణం దావీదు, అబీగైలు, ఓకే, మోషే, సిప్పోరా ఏంటి? ఓకే, అవును, దేవుడు చంపడానికి దూత వచ్చినప్పుడు అట్లా చేస్తారు. ఇంకా ఏమన్నా గుర్తొస్తున్నాయా? పురుషులు చంపటానికి ప్రయత్నిస్తున్నారు, స్త్రీలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏదో ఒకటి చేసి ఆ ప్రాణాన్ని కాపాడారు. ఎక్కడో వస్తుంది, ఎక్కడి నుంచో. హెబ్రీ స్త్రీలు ఎవరిని కాపాడారమ్మా? మోషే. నాకు కావాల్సిన ఆన్సర్ ఇక్కడ దొరికిపోయింది. పురుషులు అంటే ఎవరు? ఫరో రాజు, తర్వాత సైన్యాధిపతులు, వాళ్ళ భటులు, ఐగుప్తీయులు, వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలీలను చూసి చాలా ద్వేషిస్తున్నారు. ఏంది వచ్చింది 450 మంది, ఇప్పుడేమో చూడపోతే వందలు వేలు అయిపోయి లక్షలు అయిపోయారేంటి, ఎవరైనా శత్రువులు వస్తే మమ్మల్ని వాళ్ళతో చేరిపోయి మమ్మల్ని గెలిచిపోతారేమో అని చెప్పేసి వాళ్ళందరూ కూడా పుట్టిన మగపిల్లోని అందరిని కూడా చంపేయాలి అని వాళ్ళు ప్రయత్నించారు. ఒక పసి ప్రాణాన్ని తీయటానికని ఒక పసి ప్రాణము, ఆ పిల్లల ప్రాణాల్లో ఒక ప్రాణం ఉంది. ఆ ప్రాణము రాబోయే నాయకుడు మోషే. ఎవరు చెప్పారు? వెరీ గుడ్. మోషేని రక్షించడానికి కొందరు స్త్రీలు సిద్ధపడ్డారు. ఎవరమ్మా వాళ్ళు? ఫస్ట్ హెబ్రీల యొక్క మంత్రసానులు ఇద్దరు ఉన్నారు. ఇంకెవరు దీనిలో పాల్గొన్నారు రక్షించడానికి? ఎవరు? మిరియాము. వెరీ గుడ్. ఇంకెవరు? ఫరో కుమార్తె. అసలైన ఆమె చెప్పలేదు. మోషే తల్లి షిప్రాపూయ, తర్వాత మోషే తల్లి, మోషే వాళ్ళ అక్క అయిన మిరియాము, తర్వాత ఫరో కుమార్తె. వీళ్ళందరూ ఆడవాళ్ళే కదా. వీళ్ళందరూ ఆడవాళ్ళు కలిసి ఆ ప్రాణాన్ని కాపాడారు. కాబట్టి ఆయన పెరిగి పెద్దవాడై పెద్ద లీడర్ అయ్యి వీళ్ళందరిని కూడా బయటికి తీసుకొని వెళ్ళాడు. కాబట్టి ఈరోజు మనము ఈ పసి ప్రాణాలను తీయటానికి
ఈ లోకమంతా సాతాను లోకమంతా కూడా ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. మనం ఎలాగ కాపాడగలము? స్త్రీలమే కాపాడగలము. ఎందుకంటే మన ఇంట్లోనే మన పిల్లలు ఉన్నారు. అన్నం తినరు, ఫోన్ ఇస్తే ఆ ఫోన్ తీసుకొని అన్నం తింటారు. ఫోను ఇవ్వకపోతే వాళ్ళ అమ్మ లాగేసుకుంటే కింద పడి దొరులుతారు. ఒక వీడియో చూశాను, ఒక పిల్లోడు క్రికెట్ బ్యాట్ తీసుకొని వాళ్ళమ్మ ఫోన్ తీసుకున్నందుకు తల మీద కొట్టేశాడు, ఆమె చనిపోయింది. అక్కడ పడి క్రికెట్ బ్యాట్ని అనమాట. అంటే ఆ ఫోన్లో అంత మునిగిపోయాడు వాడు ఆ గేమ్ ఆడుకుంటా. ఇంత బుడ్డోడు అనమాట. వాళ్ళమ్మ ఎందుకు ఇట్లా మాటికి ఫోన్ చూస్తున్నామని తీసుకొని పక్కన పెట్టి కూర్చొని అన్నం తింటుంది. వీడు వెళ్ళిపోయాడు, కోపం ఆపుకోలేక బ్యాట్ పెట్టి కొడితే ఆమె కింద పడిపోయి చనిపోయింది. వీడు మంచం మీద కూర్చొని అది చూసుకుంటున్నాడు. మన మామూలు ఆంధ్ర పిల్లవాడే, మన పిల్లవాడే అనమాట. అట్లాంటి పిల్లవాడే. అలాంటి సంగతులు ఎంతో గంజాయిలు, మత్తు మందులు, స్త్రీలు, అక్రమ సంబంధాలు, ఇన్ని మన ఒక వల వేసినట్లు ఈ మన పిల్లల చుట్టూ సైతాను వల పరిచింది. ఆ పిల్లల్ని మనం కాపాడుకోవాలంటే స్త్రీలకు మాత్రమే సాధ్యము. మనమే పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతాం కాబట్టి మనము షిప్రా, పూయా, యెకోబెతు, తర్వాత మిరియాము, తర్వాత ఫరో కుమార్తె వీళ్ళందరూ కూడా ఎలా కష్టపడ్డారో మనం కూడా అలా కష్టపడి మన ఇంట్లో పిల్లల్నే కాకుండా మన VBSకి వచ్చే పిల్లలు, మన సండే స్కూల్కి వచ్చే పిల్లలు, మన బంధుమిత్రుల పిల్లలు, తర్వాత ఇళ్ల పక్కన పిల్లలు, వాళ్ళందరి గురించి ప్రార్థించి మనం కూడా అలాగ చేయాలన్న విషయాన్ని ఈరోజు మనము నేర్చుకుంటాము. దాని కొరకే నిర్గమకాండము 2వ అధ్యాయము నిర్గమకాండము 2వ అధ్యాయము మొదటి 6 వచనాలు మార్చి చదువుకుందాము. లేవి వంశస్థుడు అక్కడ వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. తర్వాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాన్ని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చాను. ఆమె పనికత్తులు ఏటి ఒడ్డున నడుచుతుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికెత్తును ఒకతని పంపి దాన్ని తెప్పించి మిగతాయి కూడా చదివేద్దాం. అప్పుడు 7వ చదువుతున్నాను. వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా అనెను. ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచను. ఇక్కడ మనము ఈ 2వ అధ్యాయంలో ఆ అబ్బాయి పుట్టినప్పుడు ఏం జరిగిందో మనము చదివాము. అయితే ఈ అబ్బాయి పుట్టకముందే దేవుడు ఆ ప్రదేశాన్నంతటినీ 2 స్త్రీలను ఉపయోగించుకొని సిద్ధపరుస్తున్నాడు. వాళ్ళు ఎవరంటే ఫస్ట్ రాజుగారికి ఈ హెబ్రీల మీద కోపం వచ్చినప్పుడు, వీళ్ళని చంపాలని వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే కుయుక్తి ఉపయోగించాడు, ఒక కుట్ర పన్నాడు. ఈ డెలివరీ చేస్తారు కదా మంత్రసానులు, వాళ్ళని కాన్పు చేసే వాళ్ళని పిలిచి మీరు హెబ్రీ వాళ్ళు పిలుస్తారు కదా నొప్పులు వచ్చినప్పుడు, అప్పుడు వెళ్ళి మగపిల్లోడైతే గుట్టు చప్పుడుగా కాన్పు పీటల మీదే చంపేయండి. ఒకవేళ ఆడపిల్ల అయితే ఇట్స్ ఓకే బతకనియండి. అంటే ఆడపిల్లలు దేనికి పనికిరారు అని ఆయన ఉద్దేశం కూడా అన్నమాట. కాబట్టి ఆడవాళ్ళు అయితే ఇట్స్ ఓకే బతకనియండి, మగపిల్లలు అయితే మాత్రము చంపేయండి అని చెప్తా ఉన్నాడు. అయితే వీళ్ళిద్దరు ఏం చేశారంటే రాజాజ్ఞకి భయపడలేదంట. వాళ్ళ పేర్లు వ్రాయబడినాయి, షుప్ర అండ్ పుయా అని వాళ్ళు ఉన్నాయి కదా. ఆ పేరులకు కూడా అర్థం ఉంది. షిప్ర అంటే అర్థం అంటే అందమైన అని అర్థం, బ్యూటిఫుల్, అందమైన అని అర్థము. పుయా అంటే అద్భుతమైన అని అర్థం అన్నమాట వాళ్ళ భాషలో. షిప్రా అంటేనేమో అందమైన, తర్వాత అద్భుతమైన. మళ్ళీ అడుగుతాను, బాగా వినాలి. షిప్రా పుయా. అయితే వాళ్ళు అందంగా ఉన్నారో మనకి తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఏ దేశస్తులో కూడా రాయబడలేదు. ఒకవేళ ఐగుప్తు వాళ్ళేమో
వాళ్ళ ముఖాలు ఎలాగ ఉన్నాయో తెలియదు కానీ వాళ్ళ జీవితాలు అయితే అందముగా అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే ఒక మాట వాళ్ళ గురించి రాశారు. ఏమని రాశారంటే, ఆ మంత్రసానులు దేవునికి భయపడి, 1:17లో ఆ మంత్రసానులు దేవునికి భయపడి. ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట ఈ షిప్రా పుయాల్ గురించి. వాళ్ళ జీవితం ఏంటో మనకు తెలియదు. వాళ్ళు చేసేది పెద్ద డాక్టర్ లాగా, ఒక మెడికల్ ఆఫీసర్ లాగా, ఒక నర్స్ లాగా, లేకపోతే నర్సింగ్ హెడ్ లాగా, సూపర్నెంట్ లాగా పెద్ద పెద్ద ఉద్యోగాలు, హెల్త్ వర్కర్స్ అని, వాలంటీర్స్ అని పెద్ద పెద్ద ఉద్యోగాలు కాదు. వీళ్ళ అవసరం ఎప్పుడు వస్తుంది? మంత్రసాన అవసరము కేవలము ఆ టైంలోనే, ఆ టైం డెలివరీ తర్వాత ఎవరు ఏమీ పట్టించుకోరు. ఆమెకి ఏదైనా పిలిచి చీరలు పెడదాం, ప్రతి సంవత్సరం ఏమైనా చేసుకుందాం, ఏమి వాళ్ళ గురించి ఏం పట్టింపు కూడా ఉండదు. అలాంటి ఒక మామూలు ఉద్యోగస్తులు అన్నమాట, ఒక మామూలు ఉద్యోగస్తులు. అలాంటి వాళ్ళని దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళు కేవలము దేవునికి భయపడినందుకున వాళ్ళకి దేవుడు చాలా ఆశీర్వాదం ఇచ్చాడు. కాబట్టి ప్రతి క్రైస్తవ స్త్రీకి ఉండాల్సింది ఏంటంటే దేవుని యొక్క భయము. దేవుని భయము అనేది మనకి చాలా ముఖ్యమైన విషయము. దేవుని భయం కనుక ఉన్నట్లయితే మనము దేవుడు చెప్పినట్లు చేస్తాము, దేవుని వాక్యానికి విధేయులవుతాము. ఎప్పుడున్నా కూడా దేవునికి భయంతో మనం జీవిస్తాము. ఆ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనందరిని కూడా మారు మనసు పొందమని చెప్తుంది, రక్షణ పొందమని చెప్తుంది, దేవుని హృదయంలోకి స్వీకరించమని చెప్తుంది, దేవునితో పాటు నడవమని చెప్తుంది, దేవునికి భయపడమని చెప్తుంది. ఎలాగా అన్నది బైబిల్లో కొన్ని రంగులతో మీకు చెప్తాను. మీరు VBSకి వెళ్ళినప్పుడు కూడా VBSలో కూడా ఈ రంగులతో పాటు మనకి పాఠాలు చెప్తూ ఉంటారు. నా దగ్గర కొన్ని రంగులు ఉన్నాయి. ఈ రంగుల్లో మొట్టమొదటి రంగు తీసుకుంటున్నాను. ఇది పసుపు రంగు కదా, దీన్ని బంగారు రంగు అని కూడా పిలుస్తారు, గోల్డెన్ కలర్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే బంగారం ఇలా మెరుస్తూ ఉంటుంది కదా, కాబట్టి బంగారు రంగు. ఈ బంగారు రంగు పరలోకాన్ని చూపిస్తుంది. ఎందుకంటే పరలోకంలో వీధులన్నీ కూడా బంగారుమయమై ఉంటాయి. అంతేకాకుండా రాజులకు రాజైన దేవుడు యేసు ప్రభువు అక్కడ రారాజుగా పరలోకంలో పరిపాలిస్తున్నాడు. కాబట్టి బంగారు రంగు పరిశుద్ధుడైన దేవునికి గుర్తుగా ఉంది. దేవునికి చాలా మంచి గుణ లక్షణాలు ఉన్నాయి. ఆయన వీరుడు, సూర్యుడు, సృష్టికర్త, ప్రేమ గలవాడు, క్షమిస్తాడు, అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా అన్నిటికన్నా ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన దేవుడు. ఈ ఎంతమంది దేవతలు, మహానుభావులు అందరి జీవితాలు చూస్తే కూడా ఎవ్వరిలో పరిశుద్ధత లేదు. ఎక్కడొక చోట వాళ్ళు మానవ మాత్రులుగా తప్పులు చేసిన వారుగా ఉన్నారు. అయినప్పటికీ కూడా మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. రెండో రంగు నలుపు రంగు. ఈ నలుపు రంగు చీకటిని, పాపాన్ని చూపిస్తుంది, ఒక మనిషిని కూడా చూపిస్తుంది. మన హృదయము దేవుడు చూసినప్పుడు ఇలాగా నలుపు రంగులో ఉంది. ఎన్నో పాపాలు, అబద్ధాలు, దొంగతనాలు, మోసాలు, తొందరపాటు, ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. కొన్నిసార్లు బయటికి మనం చూపించము మన పాపాన్ని, లోపల పెట్టుకుంటాం. చాలా కోపం వస్తుంది ఇంకొకళ్ళ మీద, అయితే మిగుకొని ఇంకేం చేయలేక ఉంటాము. ఆ పాపం అంతటిని కూడా దేవుడు చూస్తున్నాడు. పాపి అయిన మనుషుడు, చీకటితో నిండిన మనుషుడు దేవుని సన్నిధికి చేరలేడు, పరిశుద్ధుడు అయిన దేవుని సన్నిధికి చేరలేడు. మరి ఎట్లాగా? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, మన కోసమే పరలోకాన్ని సిద్ధపరిచాడు. మనం ఆయనతో ఉండాలని ఆయనకి ఇష్టము. మనం చూస్తేనేమో ఇలా ఉన్నాము. దీనికి దేవుడు ఏం చేస్తాడంటే ఒక పరిష్కారము ఆలోచించాడు. ఆ పరిష్కారం ఏంటంటే, ఈ పాపాలన్నీ తీసేయటానికి, పాపాలకి రావాల్సిన శిక్ష భరించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. వచ్చే నెలలో క్రిస్మస్ కూడా ఉంది కదా, వచ్చి ఆయన ఏం చేస్తాడంటే, ఆయన శిశువుగా పుట్టి పెరిగి పెద్దవాడై అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. చివరికి ఆయన శిలువ మీద తన పాపము లేని రక్తాన్ని, మనలాగే జీవించాడు కానీ పాపం చేయలేదు, పాపము లేని రక్తాన్ని ఆయన కార్చాడు. మనం ఇప్పుడు ఏం చేయాలి? చేయాల్సిందంతా దేవుడు చేసేసాడు. మన పనిష్మెంట్ అంతా కూడా తీసుకున్నాడు. మనం ఒక్క పని చేయాలి. ఏం పని చేయాలంటే, యేసయ్య నేను పాపిని, నేను పరలోకానికి వెళ్ళటానికి నాకు అర్హత లేదు, కానీ నువ్వు నా బదులు చనిపోయావు, నన్ను క్షమించు అని ఒక్క మాట యేసు ప్రభువుని అడిగినట్లయితే, యేసు ప్రభు మన పాపాలని కడిగి, ఇలాంటి నల్ల హృదయం కదా,
ఎవరు ఇష్టపడరు. ఆమెకి చాలా కోపము, అబద్ధాలు ఎప్పుడు ఆడుతూ ఉంటుంది, ఏదోదో మాట్లాడుతుంది, ఆమంటే నాకు ఇష్టం లేదు అని కొందరి గురించి అనుకుంటున్నాం కదా. దేవుడు కూడా మన గురించి అట్లాగే అనుకోవచ్చు. అయినప్పటికి కూడా ఎప్పుడైతే మనము యేసయ్యా నన్ను క్షమించు అన్నప్పుడు ఆ నల్లటి హృదయాన్ని కాస్త తెల్లగా చేస్తాడు. రక్షణ పొందగానే మనం చనిపోం కదా, ఈ లోకంలో మళ్ళీ కొంతకాలము జీవించే ఉంటాము. అయితే యేసు రక్షణ పొందిన తర్వాత యేసు ప్రభులాగా మనం మారుతూ ఉండాలన్నమాట. ఆ మారటాన్ని ఎదుగుదల అంటారు, గ్రోయింగ్ అంటారు, ఎదుగుదల. ఈ పచ్చరంగు మిగిలిపోయింది. ఆ పచ్చరంగు వస్తుంటే అన్ని చెట్లే ఉన్నాయి, పచ్చని చెట్లు. ఈ చెట్లు ఇంతే ఉండవు కదా, ఎప్పుడు అవి ఎదుగుతానే ఉండి మంచి ఫలాలిచ్చి, నీడిచ్చి, గాలిచ్చి అందరిని కూడా సంతోషపరుస్తాయి. అలాగే మన జీవితం కూడా మనము ఈ చెట్లులాగా ఎదుగుతూ ఉండాలి. అబద్ధాలు ఉన్నాయి, వాటిని మానేయాలి, ఇంకా కొంచెం ఎదుగుతాము. మోసపుగా ఆలోచనలు వస్తున్నాయి, మానేయాలి, ఇంకా కొంచెం ఎదుగుతాము. కోపం వస్తూ ఉంటుంది, అది కూడా దేవునిలో అడిగి మానేయాలి. ఇతరులకు స్వార్థ చెప్పాలి, బల్లలో పాలు పొందాలి, వాక్యం చదవాలి. అలా చేస్తా ఉన్నప్పుడు మనము మారిపోయి యేసయ్యలాగే తయారవుతాం అన్నమాట. అది ఎదుగుదలని చూపిస్తుంది. కాబట్టి దేవుని భయం కలిగి ఉండటం అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో అది చేయటము. ఇంకా ఎవరైనా ఈ రక్షణ వెలుగులోనికి రాకపోతే, మీ హృదయాలు యేసయ్య రక్తంలో కడగబడకుండా ఇంకా ఇలాగ నల్లగున్నట్లయితే, మనం చనిపోతే నరకానికి వెళ్తాం. నరకం అంటే అగ్నిగుండము, దేవుడు ఉండని చోటు, సాతాను ఉండే చోటు. కాబట్టి భయంకరమైన అగ్నిగుండము ఉంది. తర్వాత ఒక 4 రోజులు నరకంలో, 4 రోజులు పరలోకంలో అవన్నీ జాంతనాయి. అవన్నీ కూడా అట్లాగా ఉండలేము. ఒకసారి వెళ్ళిపోతే నరకము, ఒకసారి వెళ్ళిపోతే పరలోకము. దేవుడు ఉన్న చోటు ఈ లోకము, సైతాన్ కూడా ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. ఇదే ఎంతో భయంకరమైన పాపంతో నిండి ఉన్నది. ఓన్లీ సైతాన్ ఉండే ప్రదేశం అంటే అదెంతో భయంకరమైంది. అంతేకాకుండా అగ్నిగుండము, అగ్ని కాలుతూ ఉంటాము. కాబట్టి దాని నుంచి తప్పించుకోవాలి. నేను కూడా కాలేజ్ చదువుకున్న రోజుల్లో మొదటిసారి ఆ సంగతి విన్నాను. యేసుప్రభుని అంగీకరిస్తే యేసుప్రభు పాపాలు క్షమిస్తాడు అన్న సంగతి తెలిసినప్పుడు నా హృదయం సంతోషంతో నిండిపోయి నేను కూడా యేసుప్రభుని అంగీకరించాను. యేసుప్రభు, ఇంత సులభంగా పరలోకానికి చేర్చుకుంటావా? ఒక్కసారి నేను మోకరించి ప్రభా నన్ను క్షమించు అని అడిగితే చాలు, నా పాపాలన్నీ క్షమించి నా హృదయంలోకి వస్తున్నావు, ఎంత గొప్ప దేవుడు అని ఆ రోజు నేను అంగీకరించాను. ఇప్పటికీ ఆ సంగతి జరిగి దాదాపు 55-60 ఏళ్ళు అయిపోయింది నేను యేసుప్రభుని అంగీకరించి. ఆ రోజుల్లో కాలేజ్ చదువుకున్న రోజుల్లో యేసుప్రభుని అంగీకరించాను. ఇప్పటి వరకు కూడా యేసుప్రభు నాకు తోడుగా ఉన్నాడు, నడిపిస్తున్నాడు. తర్వాత నా జీవితం అంతా ఆయన చేతుల్లోకి వెళ్ళిపోయింది. చిన్నప్పుడే జీవితాన్ని యేసుప్రభుకి ఇచ్చాను. అప్పుడు నాకు ఒక 17 ఏళ్ళు అట్లా ఉంటాయేమో, అప్పుడు ఇచ్చాను. ఇప్పుడు 70 ఏళ్ళు దాటిపోయినాయి. అయినప్పటికి కూడా ప్రభు చేతిలో ఉన్నాను కాబట్టి ప్రభు దాన్ని చక్కగా నడిపిస్తున్నాడు. కష్టాలు ఏమి రాలేదా? వచ్చినాయి, చాలా కష్టాలు వచ్చినాయి. అయినప్పటికి కూడా ఆయన చేతిలో ఉన్నాను కాబట్టి ఎప్పుడు ఆ సంతోషం నాకు ఇస్తున్నాడు. కాబట్టి వీళ్ళు క్షిప్రా, పూయ, వీళ్ళిద్దరు పేర్లు గుర్తుపెట్టుకోండి. రాజకుమార్తె పేరు రాయలేదు, లేకపోతే గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు రాయలేదు. 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిన అబ్బాయి పేరు లేదు, సమరయశ్రీ పేరు లేదు. తర్వాత ఇందాక చెప్పారు కదా, సైన్యాధిపతిని నడిపించింది ఆ పాప, ఆ అమ్మాయి పేరు కూడా రాయలేదు. కానీ వీళ్ళిద్దరి పేర్లు దేవుడు ఏం చేశాడంటే రాసి పెట్టాడు. ఎందుకంటే వాళ్ళు దేవునికి భయపడ్డాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. నేను నరసింహపేట చర్చ్లో కూడా చుట్టూ వాక్యాలు చదువుతూ ఉన్నప్పుడు ఈ సైడు సిస్టర్స్ వైపు అంతా కూడా దేవుని భయాన్ని గురించే రాశారు. దేవునికి భయపడుడి, దేవునికి భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం చెడుతనము చెయ్యము. దేవుని భయం ఉంటే ఆ నోటికొచ్చినట్లు మాట్లాడము, కేకలేయము, అబద్ధాలు ఆడము, మోసం చేయము. ఆ దేవుని భయం మనల్ని వెంటాడుతూ ఉండాలి. అనుదినం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మనము ఉండాలి. యేసు ప్రభు స్వయంగా ఒక మాట చెప్తాడనమాట. ఓన్లీ దేహాన్నే శిక్షకు గురి చేసే ఈ లోక అధికారులకు భయపడవద్దు. ఏ దేహాన్నే కాకుండా లోపలుండే ఆత్మను కూడా ఆరని అగ్నిలోనికి పంపించే దేవునికి మీరు భయపడాలి అని చెప్తున్నాడు. కాబట్టి ఏదన్నా ఒక్క మాట మాట్లాడేటప్పుడు నేను క్రైస్తవురాలుగా నేను ఈ మాట మాట్లాడొచ్చా,
పేరంటానికి పిలుస్తారు, పెళ్ళిళ్ళకి పిలుస్తారు. ఏదన్నా చేసేటప్పుడు ఒక క్రైస్తవురాలుగా నేను ఇది చేయొచ్చా, అలాగా ఆలోచించుకుంటే దేవుని భయంతో మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు అన్ని విషయాల్లో కూడా మనకి జయాన్ని అనుగ్రహిస్తాడు. మేము కూడా అది ఆ చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే నేను యేసుప్రభుని హృదయంలోకి అంగీకరించానో, జస్ట్ కాలేజీలో చదువు ఇంటర్మీడియట్ ఆ టైంలో నేను అంగీకరించినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అదే దేవుని భయం నన్ను వెంటాడుతుంది. నేను క్రిస్టియన్ని, నేను ఇది చేయకూడదు, నేను క్రైస్తవురాలని, నేను చేయకూడదు. దేవుని భయము మనల్ని ముందుకి నడిపిస్తూ ఉంటుంది. నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా ఉందురు అని కూడా చెప్పాను కదా వాక్యము. ఆ వాక్యము మనల్ని నడిపిస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా వాళ్ళ గురించి మనము చూస్తున్నాము. సరే, వీళ్ళు దేవునికి భయపడ్డారు కదా, దేవుడు వాళ్ళని గాలికి వదిలేయలేదు. దేవుడు వాళ్ళకి మేలు చేశాడంట. ఏం మేలు చేశాడు? 21వ వచనంలో వాళ్ళ పిల్లల్ని కాపాడితే వీళ్ళకి పిల్లల్ని ఇచ్చాడంట. పాపం వాళ్ళకి పిల్లలు లేరేమో, లేకపోతే వాళ్ళ వంశం ఏదన్నా కష్టాల్లో ఉందేమో. దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళు అలాగా ఇతరులకు మేలు చేస్తే దేవుడు ఏం చేశాడంటే మనకి మేలు తప్పనిసరిగా చేస్తాడు. నేను సాక్ష్యం చెప్పినప్పుడల్లా మా పిల్లల గురించి అదే చెప్తూ ఉంటాను. మేము ఇల్లు వాకిలి పిల్లల్ని పట్టించుకోకుండా సంఘాలు, సేవ, పరిచర్యలో తిరిగేవాళ్ళము. మాకు కూడా 3 పిల్లలు ఉన్నారు, 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నాడు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే దేవుడే వాళ్ళని చదివించారు. ఏది పరీక్షలు రాసినా కూడా పిల్లలు అన్నిట్లో మంచి మార్కులతో పాస్ అయ్యారు. మా పాప 10th క్లాస్ చదివినప్పుడు హైదరాబాద్లో స్టాన్లీ గర్ల్స్ హై స్కూల్ అని ఉంది. ఆ స్టాన్లీ స్కూల్లో సరిగ్గా పాఠాలు చెప్పట్లేదని మా ఆఫీస్ వాళ్ళు కూడా చేర్చారు, కానీ వాళ్ళు తీసేశారు పిల్లల్ని. ఏంటంటే ఆ స్కూల్లో అసలు సరిగ్గా చెప్పటం లేదని. మా పాపని అడిగాం, సలోమి నిన్ను కూడా తీసేయాలా, వేరే స్కూల్లో వేయాలా అంటే మా పాప అనింది, వద్దమ్మా నేను ఈ స్కూల్లోనే ఉంటాను. ఎందుకంటే హెబ్రోన్ నుంచి ఆంటీలు వచ్చి ప్రొద్దున పూట చేపలు అంటారు. చేపలు అంటే వాళ్ళకి పాటలు నేర్పించి వాక్యాలన్నీ చెప్పి కథ చెప్తారనమాట. రోజు ప్రేయర్ ఉంటుంది మాకు స్కూల్లో. నాకు ఈ ప్రేయర్ కావాలి కాబట్టి నేను ఈ స్కూల్లో చదివి చెప్పినా చెప్పకపోయినా నేను ఈ స్కూల్లోనే ఉంటాను అని చెప్పింది. తర్వాత ఆ స్కూల్లోనే ఉంది. తర్వాత అమ్మాయికి మ్యాథ్స్లో అన్నిటిలో కూడా మంచి మంచి మార్కులు వచ్చి 100 వస్తే వాళ్ళు పేపర్లో వేసుకున్నారు. మా పాప ఫోటో ఆ స్కూల్ వాళ్ళు వేసుకున్నారు. వాళ్ళ చరిత్రలోనే గొప్ప సంగతి అయిందనమాట. వాళ్ళ సరిగ్గా పాఠాలు చెప్పటం లేదు అని స్కూలు వాల్యూస్ పడిపోతున్నాయి అనుకున్న స్కూల్కి మా అమ్మాయి అక్కడ చదివి తర్వాత అట్లా అయింది. అలాగే మా అబ్బాయి గురించి కూడా అట్లాగే అయింది. అమెరికాకి వెళ్ళాలంటే స్టూడెంట్స్ కొన్ని పరీక్షలు రాయాలన్నమాట. ఆ పరీక్షలు పాస్ అయితేనే, పాస్ అవటం కూడా కాదు, చాలా పెద్ద మార్కు తెచ్చుకుంటేనే అమెరికాకి వాళ్ళు వీసా ఇస్తారు. మా అబ్బాయి పరీక్ష రాయటానికి వెళ్ళాడు. ఆ రోజు శుక్రవారము. నేను శుక్రవారం పూట మాకు ఉపవాస ప్రార్థన ఉంటుంది. ప్రార్థనలో ఉన్నాను. తర్వాత 1:30కి ఇంకా అయిపోతూ ఉంది ప్రార్థన. ఫోన్ మోగింది, చర్చి ఫోను. అక్కడికి వెళ్ళి ఫోన్ తీశాను. తీసిన తర్వాత మా అబ్బాయి, అయిపోయింది ఎగ్జాము అంటే, అయిపోయింది మమ్మీ. ఎన్ని వచ్చినాయి అంటే అది 1600కి అనమాట. 1600కి ఆ పరీక్ష. ఎన్ని వచ్చినాయి అంటే నువ్వే చెప్పు అన్నాడు. అంటే 1000 వచ్చినాయా అన్నాను. అంటే 800, 700 వస్తేనే గంతులు వేస్తారు అక్కడ. అమ్మ అమెరికా పరీక్షలో అంత మార్కు వచ్చిందని. అందుకని వీడు కొంచెం దేవుడు సాయం చేసి ఉంటాడు కదా అని 1000 అంటే ఇంకో మాట చెప్పన్నాడు. మళ్ళీ 1100 అన్నాను, 1200 అన్నాను, 1300 అన్నాను, 1400 అన్నాను, 1450 అన్నాను. కాదంటే మళ్ళీ వెనక్కి పోతున్నా. 1420 అట్లాగా వెనక్కి చెప్తున్నాను. అమ్మ ముందుకే చెప్పు అన్నాడు. చెప్పుకుంటా ఇంకా నేను ఏమన్నా 1600కి 1600 ఎవరికి వస్తాయి? రావు కదా. 1600కి 1600 వచ్చినాయా అంటే ఎస్ అన్నాడు. అంతే, 1600కి 1600. ఒక్క ప్రశ్న కూడా తప్పు లేకుండా చెప్పగలిగాడు. ఆన్లైన్లో రాసేస్తూ ఉండాలన్నమాట. అప్పుడప్పటికే వాడు కంప్యూటర్ వాడు వేసేస్తూ ఉంటాడు మార్కులు. అట్లాగా టైంలో చేసేయాలి. అన్ని క్వశ్చన్స్ కూడా 1600 క్వశ్చన్స్. వాడు 1-2 గంటలు ఏమి ఇవ్వడు మనకి టైము. ఆ ఇచ్చిన దానిలోనే టక ఆన్సర్ చేయాలి. నిజంగా ప్రార్థనలకి ప్రతిఫలం. అంతేకాకుండా బిడ్డను దేవుడు ఆశీర్వదించాడు. మా పిల్లల్ని దేవుడే చదివించాడని చెప్తాను. మా పిల్లలకి దేవుడే పెళ్ళిళ్ళు చేశాడు అని కూడా చెప్తాను. ఎందుకంటే మనం దేవుని పని చేస్తున్నప్పుడు దేవుడు మన పని చేస్తాడు. కాబట్టి షిప్రా పుయాల గురించి ఏం నేర్చుకుంటున్నాము? వారు దేవుని యందు భయభక్తులు కలవారు. కాబట్టి దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు? ఆశీర్వదించి వంశాభివృద్ధి కలుగు చేశాడు. మీరు దేవుని యందు భయభక్తులుగా ఉంటే, మన నోరు కంట్రోల్లో ఉంటే, మన చేతలు కంట్రోల్లో ఉంటే, మన పిల్లలు వాళ్ళని ఆపేవాళ్ళు ఎవరు లేరిక.
వాళ్ళని వచ్చేటప్పుడు పాటలు కూడా పాడారు కదా, ఏదో కంచె వేయగలరా అన్న పాట పాడుతూ ఉన్నారు వీళ్ళు. ఎవరన్నా కంచె వేస్తారా, కంచె దాటుతారా ఏదో పాడారు. కాబట్టి గాడ్ కెన్ డూ ఎనీథింగ్. దేవుడు ఏదన్నా కూడా చేయగలడు. నెక్స్ట్ ఎవరు వచ్చారు ఇప్పుడు? ఒక స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు దాచిపెట్టింది పిల్లవాడిని. 3 నెలల తర్వాత అంటున్నాడు, అటు దొరుకుతున్నాడు, ఇటు దొరుకుతున్నాడు, ఇంకా కంట్రోల్ అవ్వటం లేదు. అప్పుడు ఏం చేసిందంటే జమ్ము పెట్టె తీసుకొని ఆ పెట్టెలో బాబుని పెట్టేసి తీసుకెళ్ళిపోయి ఆ నైలు నదిలో పెట్టేసింది, ఆ పొదల్లో పెట్టింది. కాబట్టి ఆ నైలు నదిలో అంతా కూడా ఎక్కువ మొసళ్ళు ఉంటాయి అన్నమాట. ఆ మొసళ్ళు మేము ఇది చూడటానికి వెళ్ళాము, ఐగుప్తుని. మనకి యెరూషలేం టూర్కి తీసుకుపోతారు కదా, అట్లా వెళ్ళామన్నమాట. వెళ్ళినప్పుడు అక్కడ ఆయన చెప్పాడు, ఇదేంటి ఈ నైలు నదిలో ఉండే ఆ తుంగ మొక్కలు ఉంటాయి కదా, తుంగలాగా ఉంటుంది అనమాట. దాన్ని ఆ రెల్లు గడ్డి అంట, రెల్లు గడ్డి. ఆ రెల్లు అక్కడ ప్రత్యేకమైన గడ్డి అంట. అది ఆ వాసన మొసళ్ళకి పడదంట. కాబట్టి ఈమెం చేసింది, ఆ రెల్లు గడ్డిలో తీసుకెళ్ళిపోయి అక్కడ ఉంచిందనమాట. ఉంచితే ఆమెను గురించి ఇంకా ఏమీ మంచి విషయాలు ఏమి రాయలేదు ఇక్కడ. ఆమె 3 నెలలు దాచింది, ఇంకా తర్వాత దాచిపెట్టలేక తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టిందని మాత్రమే నిర్గమకాండంలో మనం చూస్తాం. కానీ ఈమె మంచి గుణాలని దేవుడు ఏం చేశాడంటే హెబ్రీ 11వ అధ్యాయము 23వ వచనంలో ఆమె మంచి విషయాల గురించి, ఆమె జీవితం గురించి రాసి పెట్టాడు. ఆమె ఏం చేసిందంటే 3 సంగతులు చేసింది. ఆమె విశ్వాసాన్ని గురించి ఆ మాటలు రాయబడినాయి. విశ్వాసం ద్వారా మోషే యొక్క తల్లిదండ్రులు రాజాజ్ఞకు భయపడలేక 3 మాసాలు వాళ్ళని దాచిపెట్టారు అని రాయబడింది. అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దానికి ముందు ఒక మాట ఉందమ్మా, ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి. సుందరుడై అంటే ఏంటి? చాలా అందంగా ఉన్నాడని 3 చోట్ల ఆ మాట రాయబడింది మోషే గురించి. ఈ దీనిలోనైతేనేమో అపోస్తల కార్యాల్లో దివ్య సుందరుడై ఉండుట చూచి అని కూడా రాయబడింది. సుందరుడై అంటే మంచి ముక్కుంది, ఉంగరాలు గింగురులు జుట్టుంది, కళ్ళు పెద్ద పెద్దగా ఉన్నాయి, అట్లా కాదు అందం. ఆ అందం చూడలేదు. ఆ చిన్న బాబుని చూచి అని రాయబడింది కదా. తెలుగు బైబిల్లో సుందరుడు అని రాయబడింది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏమి రాయబడిందంటే ప్రాపర్ చైల్డ్ అని రాయబడింది. అంటే సరి అయిన వాడు. ఆ చిన్న బాబుని చూస్తుంటే వీడు ఎన్ని ఆపదలు తట్టుకొని వచ్చాడు. క్షిప్రపూయ వచ్చారు కానీ వాళ్ళు చంపలేదు మా పిల్లవాడిని. తర్వాత 3 నెలలు దాచిపెడతామంటే అసాధ్యం. పిల్లవాడిని కాన్పైన ఇంట్లో ఎట్లాగైనా తెలిసిపోతుంది కదా, అది ఆ బాల్యంత వాసన అంటారు. అసలు రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు కూడా అక్కడ ఇంట్లో పిల్లోడు ఉన్న సంగతి తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి అలాంటిది వీడు పెరిగి ఇట్లా బతికాడు అంటే ఈ అబ్బాయిలో ఏదో ఉంది, దేవుడు బయలుపరిచింది అని. ఆ అబ్బాయిని ఇలా చూస్తుంటే ఆమెకి ఎవరు కనిపిస్తున్నారంటే ఈ అబ్బాయి పెద్దగా అయిపోయాడు, గడ్డాల మీసాలు వచ్చేసినాయి, ఒక పెద్ద కట్టి పట్టుకున్నాడు, వెళుతున్నాడు, మేమందరం కూడా వెనకాల వెళ్ళిపోతున్నాము. ఈ బానిసత్వంలోంచి బయటికి వెళ్ళే లీడర్ లాగా ఉన్నాడు ఈ అబ్బాయి. అందుకని దేవుడు వీడిని కాపాడాడు. ఈ ఇంట్లో పిల్లోడు చనిపోయాడు, ఆ ఇంట్లో పిల్లోడు చనిపోయాడు, ఇక్కడ చనిపోయాడు, మావాడు ఒక్కడే బతికాడు అంటే ఏదో ఉంది అర్థము దీనిలో అని ఆమె ఏం చేసిందంటే ఆ అబ్బాయిని దాచిపెట్టింది. చూచి అంటే అర్థం ఏంటంటే భవిష్యత్తుని చూసింది. మనం కూడా ఈ లోకంలో చాలా విషయాలు మనకు తెలియవు, అయినప్పుడు కూడా దేవుని మీద విశ్వాసం ఉంచితే మనం మన భవిష్యత్తుని చూడగలము. పరలోకం చూసి వచ్చామా? దేవదూతలను చూసామా? బంగారు వీధులు చూసామా? ఏం చూడలేదు కదా. చూడలేదు, కానీ విశ్వాసము ద్వారా అవన్నీ ఉన్నాయని మనము నమ్ముతున్నాము. దేవుడు 2సారి వస్తాడు. మనకేమైనా కల్లో కనపడి భారతి నేను వస్తున్నానని చెప్తాడా? ఎవరికి చెప్పలా. విశ్వాసం ద్వారా నమ్మాను. నా పాపములు క్షమించబడిని, నా పేరు జీవగ్రంథంలో రాయబడిని అని నేను చాలా చిన్న వయసులోనే 60 సంవత్సరాల క్రితమే నేను నమ్మాను. యేసుప్రభు నా పాపాలు క్షమించాడని నేను నమ్మాను. ఆ నమ్మకము, ఆ విశ్వాసము గొప్పది. ఆ విశ్వాసంతో మనము చూడాలి. పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు, అబ్బో వీడు ఏమవుతాడో పెద్దగా అయితే అని కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం. కానీ అలాంటి పిల్లల్ని మనము ప్రార్థనాపూర్వకంగా మనం మారిస్తే వాళ్ళు దేవుని సేవకులు అవుతారని కలుసుకుంటాం. కాబట్టి విశ్వాసము చూస్తుంది అన్న విషయాన్ని మనం తెలుసుకుంటాం. రెండోదిగా విశ్వాసం ఏం చేస్తుందంటే విశ్వాసంలో భయం ఉండదు. విశ్వాసించినప్పుడు మనకి భయం ఉండదు. ఒక చోటుకి వెళ్ళాలి అంటే ఎన్ని జరుగుతున్నాయి అంటే కూడా మనము భయపడకుండా ఉంటాం అన్నమాట. అందుకని ఆమెను గురించి ఏమి రాయబడింది?
ఇందాక చదివే కదమ్మా, రాజాజ్ఞకు భయపడక. రాజుగారు ఒక ఆజ్ఞ ఇచ్చారు, ఎస్తేరు భయపడల, నా ప్రాణం పోతే పోయింది, నేనైతే వెళ్తాను అని అనుకుంది. కాబట్టి ఆ భయం నుంచి మనం ప్రార్థన చేసినప్పుడు, నన్ను ఒకసారి తిరుపతికి సిస్టర్స్ మీటింగ్ పిలిచారు. నేను విమానంలో వెళ్ళొచ్చాను. విమానం ఏజెంట్ ఉంటారు కదా, టికెట్ బుక్ చేయండి నాకు అని అంటే 14,000 15,000 టికెట్లు చూపిస్తున్నాడు. అలా కాదండి, మామూలు ఇంకా ఏదైనా తక్కువలో చూడండి అంటే, ఉందండి ఆ ఏరోప్లేను, అయితే వాళ్ళు చాలా లేట్ చేస్తారు, సరిగ్గా తీసుకుపోరు, తర్వాత ఎప్పుడు చూసినా కూడా టైంకి రారు వాళ్ళు, అందుకని ఇది చేయటం లేదు. ఈ 14,000 టికెట్ వాళ్ళైతే, ఆ యునైటెడ్ కంపెనీ వాళ్ళైతే మంచిగా తీసుకెళ్తారు అంటే, నేను అన్నాను అందరం ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళు ప్రార్థన చేసి నన్ను పిలిచారు, ఈ 4,000 టికెట్దే బుక్ చేయండి నాకు అని చెప్పాను. 4,000కి బుక్ చేసి విశ్వాసంతో సూట్ కేసు తీసుకొని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అన్నీ మంచిగానే జరిగినాయి దేవుని కృప వలన. అక్కడికి వెళ్ళిన తర్వాత విమానంలో ఉన్న వాళ్ళందరిలో ఒక్కళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఫుడ్ ఇస్తారు. ముందు అందరికీ విమానంలో ప్రయాణం చేస్తే మనకి ఫుడ్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అంతా తీసేసినా కూడా ఒకళ్ళకి ఇద్దాం అనుకున్నారంట. వాళ్ళు పేరు తీస్తే భారతి అన్న పేరు వచ్చింది. నాకు ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చారు, మంచి ఫుడ్, అవి తీసుకోండి అని. నేను విమానం దిగ్గానే నా కోసం సిస్టర్స్ వస్తారు కదా, వెంటనే వాళ్ళ చేతుల్లో వేడిది పెట్టారనమాట. అరే దేవుడు భలే సాయం చేస్తాడే, వాళ్ళకి ఏదో ఒకటి తీసుకెళ్ళటానికి అని అనుకున్నా. తర్వాత మీటింగ్ అంతా కూడా సాయం చేశాడు. అందరు కూడా అక్కడ డాక్టర్లు, తర్వాత డాక్టరేట్ అంటే తెలుసా, పిహెచ్డి చేస్తారు కదా, పిహెచ్డి చేసిన వాళ్ళు అందరూ విద్యార్థులే, సిస్టర్స్ అంతా అక్కడే పద్మావతి యూనివర్సిటీ అవన్నీ ఉన్నాయన్నమాట. అందరూ చదువుకున్న వాళ్ళే, అందరు నర్సులు, డాక్టర్లు, పెద్ద ఉద్యోగస్తులు ఎంతోమంది ఫుల్గా వచ్చారు. అందరు కూడా వాళ్ళ సమస్యలు పంచుకొని ఎంతో చక్కటి సమయాన్ని దేవుడు ఇచ్చాడు. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అలాగే అయింది. మళ్ళీ వచ్చేటప్పుడు నా పేరే సెలెక్ట్ చేశారు. ఒకళ్ళకి ఇస్తాము అన్నారు కదా, ఎందుకు నా పేరు సెలెక్ట్ చేశారో కానీ నాకు ఇచ్చారు. తర్వాత నాకు వెనకాల ఎక్కడో సీటు దొరికి టైంకి వచ్చింది విమానం. నేను అసలు టైంకి వచ్చి దిగిపోయాను. నా సూట్ కేసు తీసుకొని నేను బయటకు వచ్చాను. ఎవరో బాయ్స్ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. నేను ఫోన్ తీసి నా పక్కనే ఉన్నారనమాట. హలో, వాళ్ళు నాకు నెంబర్ ఇచ్చారు, ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. నాకు తెలియదు మందిరం ఎక్కడుందో. బయటకు రాగానే వాళ్ళు అనగానే వెనక పక్కన వాళ్ళు హలో అంటున్నారు. ఏంటి బాబు మీరేనా నా కోసం వచ్చిందని. అట్లాగా టైం అంటే టైంకి అనమాట. వచ్చేటప్పుడు కూడా అట్లాగే నాకు కొంచెం పెరుగన్నం కట్టియండి చాలని చెప్పాను. మీటింగ్ అయిపోగానే మళ్ళీ ఫ్లైట్ ఎక్కేసి హైదరాబాద్కి వచ్చేసాను. అప్పుడు కూడా అంతే, ఆ పెరుగన్నం తినేలోపుగా దిగిపోయింది. అసలు ఎక్కడ ఏ మాత్రం ఇబ్బంది లేకుండా. ఎంతో చెప్పాడు ఆయన, అమ్మ దీని కనుక వెళ్ళారంటే మీకు ఏదో ఒకటి అవుతుంది, టైంకి వెళ్ళలేరు, ఒక్కరోజు మీటింగ్ కదా అది ఇది చెప్పారు. కానీ విశ్వాసంతో ఏమవుతుందంటే మనము చూడగలుగుతాము. విశ్వాసము భయపడద్దు. అంతేకాకుండా విశ్వాసము క్రియలతో కూడింది. 3 నెలలు దాచిపెట్టింది కదా, 3 నెలలు దాచిపెట్టిందంటే క్రియ కూడా చేసింది. నేను ఎక్కడ దాచిపెడతానులే అని ఆమెమి అనుకోలేదు. దాచిపెట్టిందంటే క్రియలతో కూడిన విశ్వాసము. మాటలు ఎక్కువే కానీ పనిలో మనమేం వెనక్కిపోతున్నాం అనుకోండి, అది క్రియలు లేని విశ్వాసము అవుతుంది. మాటలు కోటలు, కాలైతే గడప దాటదు. ఏదేదో ప్రార్థనలు చేస్తాము, ఎంతెంతో చేస్తాము దాని గురించి. ప్రభువా శక్తితో నింపు, మందిరము ఎక్కడి నుంచో డబ్బు పంపించు అంటాము. మనం ఇస్తే కదా దేవుడు పైనుంచి సంచులేసి డబ్బులు ఇస్తాడా మనకి. కన్నాపురం లేదన్నా కన్నాంపేటలో ఇక్కడ మందిరం కట్టుకోవాలంటే మనమే సమర్పించుకోవాలి. దేవుడు సంచులు పంపించడు. లేకపోతే మనకు తెలియకుండా రాత్రిపూట ఈ గాబ్రియేలు దూతలు వచ్చి అక్కడెక్కడ డబ్బులు పెట్టి పోరు. ఊరికే ప్రభా మీకు కట్టేస్తారు. మేము కూడా మందిరాలు కడతా ఉంటాము. ప్రార్థనలు కొందరు ఏం చేస్తారో, దేవుడు తప్పకిస్తాడు బ్రదర్, తప్పకిస్తాడు, మనం కడుతున్నాం కదా అంటారు. ఒక్క పైసా వెయ్యరు. కానీ ప్రార్థనలు మాత్రము గొప్ప గొప్ప ప్రార్థనలు, మాటలతోనే కాకుండా చేష్టలతో, క్రియలతో కూడా మనం ఉండాలి విశ్వాస జీవితంలో అన్నది వీళ్ళ అమ్మ గురించి మనము నేర్చుకుంటున్నాం. తర్వాత మూడవదిగా ఇంకెవరు, వాళ్ళ అమ్మ పేరేంటో చెప్తారా? నేను ఇందాక గవ్వుకొని చెప్పేశాను కూడా. యోకేబెత్. చెప్పండి అందరు గట్టిగా, యోకేబెత్. మళ్ళీ చెప్పండి. ఎవరన్నా మిమ్మల్ని మోషే తల్లి పేరు ఏంటి అంటే మీరు ధైర్యంగా చెప్పండి యోకేబెత్. తండ్రి పేరు అమ్రామ్. వెరీ గుడ్. అమ్రాము యోకేబెత్. ఈ యోకేబెత్ ఇక్కడ 2వ అధ్యాయంలో ఆమె పేరు రాయలేదు, కానీ 6వ అధ్యాయంకి వచ్చేటప్పటికి వంశావళి ఉంటుందన్నమాట. 620లో అక్కడ ఆమె పేరు, వాళ్ళ తండ్రి పేరు అవన్నీ కూడా రాయబడినాయి. సరే, మూడవదిగా అక్క. ఎంత అమ్మాయి? ఇంత అమ్మాయే, చాలా చిన్న అమ్మాయి.
బహుశా ఒక 10 ఏళ్ళు ఉండొచ్చేమో, మనకి రాయలేదు ఆమె వయసు గురించి. అయితే ఒక 10 ఏళ్ళు అంతే, అరౌండ్ అంతే ఉండొచ్చు. అయినప్పటికి కూడా ఆమె తమ్ముడు బ్రతకాలి అన్న విషయాన్ని అర్థం చేసుకుంది. తమ్ముడు తప్పనిసరిగా బతకాలి. మా అమ్మ ఇంత తాపత్రయపడుతుంది, 3 నెలలు దాచిపెట్టింది. ఈ పిల్ల ఎగురుకుంటా ఆడుకుంటా తమ్ముడు పుట్టాడు అని గబుక్కున వేరే వాళ్ళకి వెళ్ళి చెప్పడానికి వీలు లేదు. తర్వాత తల్లికి కూడా సహాయపడాలి, వాడిని దాచిపెట్టడము, ఇంటికి ఎవరన్నా వస్తే గబుక్కున అడ్డం నిలబడతాము, ఏదో కట్టెనేయటము పిల్లవాడికి, అట్లాంటి విషయాల్లో కూడా ఎంతో సహాయపడతా ఉంది. తల్లి ఎంత ప్రార్థన చేస్తుందో ఈ బిడ్డ గురించి అవన్నీ కూడా ఆమె చూస్తుంది కాబట్టి ఈ అమ్మాయికి అర్థమైంది, మా అమ్మ ఎంత తాపత్రయపడుతుంది. ఇంతమంది ఇళ్లలో ఏడుపులు, పిల్లలు చచ్చిపోవటము ఏడుపులు, కానీ మా తమ్ముడు బతికున్నాడు కాబట్టి ఇదే చివరి ఛాన్స్ మా తమ్ముడికి. మా అమ్మ ఇప్పుడు ఆ నీళ్ళల్లో వదిలేసింది కాబట్టి నేను ఉండాలి, అక్కడ తమ్ముడు ఏమవుతుందో చూడాలి అని అనుకుందనమాట. కాబట్టి పిల్లలకి ఏదైనా పని చెప్పామనుకోండి, ఒక 5 నిమిషాలు కూడా ఉండలేరు అక్కడ. ఇక్కడ ఎండబెట్టాను కొంచెము చూస్తూ ఉండు అంటే చూసినట్టే ఉంటారు. మరుక్షణంలో మనం లోపలికి వచ్చేటప్పటికి ఉండరు. ఏమైంది అంటే నేను ఇక్కడే ఉన్నా, ఇప్పుడే బయటకు వెళ్ళా అని ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. కుదురు ఉండదు పిల్లల్లో. కానీ ఈమె ఏం చేసిందంటే ఎంత కుదురుగా అక్కడే ఉండి ఆ పిల్లవాడిని గురించి చూస్తూ ఉంది. చెట్లు పొదల్లో దాక్కొని చూస్తుందేమో. అప్పుడు ఏమైంది, రాజకుమార్తె వచ్చింది. రాజకుమార్తెను చూడగానే ఈ అమ్మాయికి గుండె ఆగిపోయి ఉంటుంది. అమ్మో, రాజకుమార్తె, వాళ్ళ నానే కదా మా తమ్ముడిని చంపమంది, మా పిల్లలందరిని చంపమంది అనింది. ఇప్పుడు చూస్తే ఆమె వెంటనే ఆమె కత్తి తీసేసి చంపేస్తుందేమో మా తమ్ముడిని. భయపడతా ప్రార్థన చేసుకుంటా ఉందేమో, చూసుకుంటా ఉంది. సరే, ఆమె దగ్గరికి వచ్చింది. కరెక్ట్గా పెట్టి కనపడింది. ఏంటి ఆ పెట్టి తీసుకురండి అనింది. గబగబా పనివాళ్ళు వెళ్ళి ఆ పెట్టెని తీసుకొచ్చాడు. పెట్టిని మూత తెరిపించింది. తెరవగానే ఏమైందంట, ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఆ ఏడుపు ఆ రాజ హృదయాన్ని, కఠినమైన రాజులు చాలా కఠినంగా ఉంటారు కదా ఐగుప్తు రాజులు, ఆ కఠిన హృదయాన్ని కరిగించింది. ఆ ఏడుపు చూడగానే ఆ పిల్లవాడు మెరిసిపోతున్నాడు, చాలా అందంగా ఉన్నాడు. వీళ్ళలాగా వాళ్ళు అందరు కూడా ఐగుప్తీయులు నలుపు రంగులో వేరే ఫీచర్స్తో ఉంటారు కదా, వేరే రూపురేఖలు ఉంటాయి. ఇది చూడగానే ఆమెకి ఈ అబ్బాయి హెబ్రీవాడు అనింది. ఈ అమ్మాయి ఏం చేస్తుంది, చెట్టు దాక్కొని ఆమె ముఖం ఫీలింగ్సే చూస్తుంటే ఆమె ముఖంలో ఏం కోపం లేదు. ఆమె ముఖంలో కొంచెము అరే అన్న ఫీలింగ్ అమ్మాయి చూసింది. పరిగెత్తుకుంటా వచ్చేసి వెంటనే చెప్తుంది, అమ్మ ఈ బాబుని పెంచడానికి నీకు దాది కావాలా అని అడుగుతుంది. వీళ్ళని ఏమన్నా అడిగిందా ఈమె, ఒక దాదిని కావాలి నాకని కొన్ని పనికెత్తలతో ఏమైనా చెప్పిందా? ఏం చెప్పలేదు. అమ్మాయికి ఆ ఆశ అట్లాగా పుట్టింది. చూడగానే ఆమె కనుక్కోగలిగింది, ఈమె తప్పనిసరిగా ఎవరి కోసం వెతుకుతుంది అన్న విషయాన్ని గ్రహించాలని ఏం చేసిందంటే ఎవరినన్ను పిలుచుకురావాలా అనింది. సరే అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి నిమిషాల్లో వాళ్ళ అమ్మే బట్టలు ఉతుక్కుంటానో, ఏడ్చుకుంటానో, ప్రార్థన చేసుకుంటానో ఉందేమో. పిల్లవాడు ఏమైపోయాడో, ఈ మరియాము చూస్తుందో లేకపోతే ఆడుకోవడానికి పోయిందో అని వాళ్ళమ్మ కలవరపడతా ఉంది. అమ్మ ఒక గొప్ప సంగతి జరిగింది, రాజకుమార్తె పెంచుకుంటానన్నది, దాది కావాలని అడిగాను నేను, నువ్వు రా అని లాక్కొని వచ్చి అప్పుడు ఈమె చూసినప్పుడు ఆ పిల్లవాడిని తల్లికి ఇచ్చేసి నువ్వు పాలిచ్చి పెంచమని. అసలు అది చదువుతుంటేనే ఎన్నిసార్లు చదివినా కూడా మన వెంట్రుకలన్నీ నిలబడతాయి కదా. అసలు ఒక తల్లికి చచ్చిపోయే కుమారుడు మళ్ళీ ఇవ్వబడటము, తల్లి పెంచటము, తర్వాత సొంత కొడుకుని పెంచినందుకు మళ్ళీ ఎక్స్ట్రా జీతం కూడా ఇవ్వబడటము, చరిత్రలో ఎప్పుడు జరగని విధానంలో ఆ గొప్ప సంగతి జరిగింది. ఇట్ ఈస్ ఓన్లీ బికాజ్ ఆఫ్ మిరియాము మూలంగానే అది జరిగింది. మిరియాము కనుక ఈ ధైర్యం చేయలేకపోతే అయ్యేది కాదు. ఈ పన్నోళ్ళు ఎవరికో పెంచండి అనేది పెంచితే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఐగుప్తు విద్యలన్నీ నేర్పించేవాళ్ళు, లేకపోతే ఐగుప్తు మంత్రాలో, తంత్రాలో, శకునాలో అవి నేర్పించేవాళ్ళు. తల్లి కాబట్టి పాలు తాగిస్తానే దేవుని వాక్యము అదంతా కూడా చెప్పగలిగింది. కాబట్టి ఈ అమ్మాయిలో మనం ఏం చూస్తున్నామంటే
పని యొక్క ప్రాముఖ్యతని గమనించింది. దేవుని పని ఎంత ప్రాముఖ్యమైందో మనము గమనించాలి. చిన్నపిల్లల పరిచర్య ఎంత ముఖ్యమైందో మనము గమనించాలి. ఈ పిల్లల్ని మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే రేపు వీళ్ళు గూండాల కిందనో లేకపోతే ఏదో దాని కిందనో తయారవుతారు. గంజాయి, మత్తు మందులు విత్తాలు విడిగా పెంచుతున్నారు, కుండీల్లో పెంచుతున్నారు. అమాయకమైన రైతులు, గిరిజనులు, అరకు వ్యాలీ ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ఈ బ్రోకర్లు వెళ్ళి ఈ మీరు ధాన్యం గింజలు, జొన్నలు అవన్నీ పెంచుతారు, ఈ గంజాయి పెంచండి, మీకు దానికి 100 రూపాయలు వస్తే మేము 1000 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి అమాయకులను మోసం చేసి గంజాయిని పెంచి వాళ్ళ జీవితాలన్నీ నాశనం. ఇంత గంజాయి ఒకసారి నాకితే కూడా దాని నుంచి బయటికి రాలేరు. మా చర్చి పక్కన ఒక అబ్బాయి ఉన్నాడు, హిందూస్ వాళ్ళు. ఆ అబ్బాయి కూడా ఆ గంజాయికి అలవాటు పడ్డాడు. వాళ్ళ అమ్మ విధవరాలు అనమాట. మా దగ్గరికి వచ్చి అమ్మాయి హాస్పిటల్లో చేర్పించింది. 2 years నుంచి ఎంత కఠినమైన ఇది ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా వాడు దాని నుంచి బయటికి రాలేకపోతున్నాడు. తాగుడు, సిగరెట్టు మాన్పించటము చాలా ఈజీ, అంటే దీంతో పోలిస్తే. ఒకసారి దానిలోకి అడుగుపెట్టిన తర్వాత జీవితం అంతా కూడా చిన్న భిన్నము. తల్లిని చంపుతారు, ఇంకెవరినన్నా చంపుతారు, పిల్లల్ని నేలకేసి కొడతారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళని మెదడుని సైతాను ఫుల్గా కంట్రోల్లోనికి తీసుకుంటుంది. సెల్ ఫోన్ ఒకటి, గంజాయిలు ఒకటి, మత్తు మందులు ఒకటి, ఈ అక్రమ సంబంధాలు, ఇవన్నీ పిల్లల జీవితాలని నాశనం చేస్తున్నాయి. కాబట్టి వీళ్ళని రక్షించాలి మనము అన్న ఆ పని ప్రాముఖ్యతను మనకి తెలుసుకోవాలి. మేము కూడా చిన్నపిల్లల పరిచర్యని చాలా ఇష్టపడతాము, ఇష్టపూర్తిగా చేస్తూ ఉంటాము. ఎందుకంటే ఈ పిల్లల్లో ఎవరు ఎలాంటి వాళ్ళు అవుతారో తెలీదు. ప్రతి సంవత్సరం కూడా కొన్ని 100 మంది మా చేతుల మీద నుంచి VBSకు మీకు కూడా అట్లా జరుగుతూ ఉంటుంది కదా. అందరూ హిందూస్ పిల్లలు, మా దగ్గర ఉన్న ముస్లిం బస్తీల్లో పిల్లలందరూ కూడా వస్తారు. వాళ్ళందరికీ కూడా ఎంతో ప్రేమతో యేసు ప్రభు నిజమైన దేవుడని బోధిస్తూ ఉంటాము. అమెరికాకి వెళ్తే ఎవరో ప్రైజ్ లాడ్ చెప్తున్నారు. ఏంటి ప్రైజ్ లాడ్ అంటే, నేను మీ VBSకి వచ్చాను. ఇంకా ఎవరో పూలు అమ్ముకుంటున్నారు ఎక్కడో, ఏంటి అంటే మేము VBSకి వచ్చాము. ఓటు వేయటానికి వెళ్తే అక్కడ లేచి నిలబడుతున్నారు. ఏంటి అంటే, మేడం మీ VBSకి మేము వచ్చామని. పార్క్లో వెళ్ళి నేను కొంచెం వాకింగ్ చేస్తుంటే ఒక ఆయన వచ్చి 2 చేతులు ఇట్లా పెడుతున్నాడు. ఏంటయ్యా అంటే, అమ్మ మీరు నేర్పించిన పాటలే. ఇప్పుడు ఆయన పెద్ద ఆయన అయిపోయాడు, మా పిల్లలు కూడా అవే పాడుతున్నారు, VBS పాటలే. ఇంట్లో అంతా కూడా ఈ పాటలు తలుచుకుంటే సంతోషం మేడం, మీరు కనపడితే మాకు సంతోషము. ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి పని ప్రాముఖ్యతను మనము తెలుసుకోవాలి. ఆ అమ్మాయిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు? మీకా 6వ అధ్యాయంలో 4వ వచనంలో దేవుడు ఏం చేస్తాడంటే, మిరియాను ప్రవక్తిని, నాయకురాలు అని ఆమెను గురించి వ్రాయబడింది. మిరియాముని ఒక నాయకురాలుగా చేశాడు. అందుకని వాళ్ళందరూ కూడా బయటకు వచ్చినప్పుడు యెహోవాను గానం చేయదుమని వాళ్ళు పాటలు పాడుతుంటే మిరియాం ఏం చేసింది, ఒక తంబురా పట్టుకొని ఆమె కూడా వస్తే స్త్రీలందరూ కూడా వెంటనే వచ్చేసి ఆమెను లీడర్ కింద చేసి ఆమె పాడుతుంటే వెనకాల వాళ్ళు కూడా వెళ్ళారు. అంతేకాకుండా ఆమె ఒక పెద్ద సింగర్ అయ్యింది, లీడర్ అయ్యింది, నాయకురాలు. తర్వాత ప్రవక్తిని అంటే మోషే, అహరోన్ల పక్కన సరసన దేవుడు మిరియామును కూడా నిలవబెట్టాడు, తగిన ఆశీర్వాదము ఇచ్చాడు. ఇప్పుడు రాజకుమార్తెను గురించి కూడా మనము చూద్దాము. రాజకుమార్తెను గురించి మనం ఆలోచించినప్పుడు చాలా ఆశ్చర్యమవుతుంది. ఇప్పుడు క్షిప్రపుయ్య ఉన్నారనుకోండి, వాళ్ళ మంత్రసానులు, వాళ్ళు చేయాల్సిందేంటి, పిల్లల్ని కాపాడాలి, తల్లిని ఎట్లాగైనా కాపాడాలి, పిల్లడికి ప్రాణం పోయాలి. ఆ పిల్లవాడు ఏడ్చినప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళు డ్యూటీ చేశామన్నా చాలా సంతోషం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా హృదయంలో చాలా ప్రేమ ఉంటుంది. మంచి కాన్పు చేయాలి వీళ్ళకి అని చెప్పేసి వాళ్ళు ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. కొన్నిసార్లు గంటలు నొప్పులు వచ్చినా కూడా అక్కడే ఉంటారు, చూస్తూ ఉంటారు, ఎంతో జాగ్రత్తగా చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకున్న స్వభావ సిద్ధమైన ప్రేమ చేత వాళ్ళు ఈ బాబుని కాపాడారు అని అనుకోవచ్చు. తల్లి ఉందనుకోండి, సొంత కొడుకు చనిపోవడం చూడలేదు కదా, కాబట్టి స్వభావ సిద్ధమైన తల్లి ప్రేమతో కాపాడింది అని మనం అనుకోవచ్చు. ఒకవేళ లేకపోతే మిరియాము సొంత తమ్ముడు, చిన్న తమ్ముడు అంటే చాలా ప్రేమ ఉంటుంది కదా, వాడిని ఎలా చంపాలి అని చెప్పేసి ఆమె కూడా ప్రయత్నించిందంటే ఒక అర్థం ఉంది. కానీ శత్రు రాజు కుమార్తె వచ్చి ఈ అబ్బాయిని నేను పెంచుకుంటాను అని అంటానికి ఆమెకి ఎంత ధైర్యం కావాలి. ఎందుకంటే వాళ్ళ నాన్నకి తెలిసిందనుకోండి, ఒప్పుకుంటాడా? ఏం మాట్లాడుతున్నావు, నేనేమో చంపాలి అంటుంటే నువ్వు పెంచుకుంటాను అంటున్నావేంటి అని చాలా కోపం కూడా తెచ్చుకుంటాడు. కానీ ఆమె అట్లా ఉందన్నమాట. దాన్ని ఏమంటారంటే దైవ నిర్ణయము, లేకపోతే దేవుడే కలుగు చేసుకోవటం అని అంటారు. మనం కనుక మన డ్యూటీలు మనం మంచిగా చేస్తామనుకోండి, దేవుడు ఏం చేస్తాడంటే డివైన్ ఇంటర్ఫీరెన్స్ అంటారు. అంటే కరెక్ట్గా
దేవుడే కలుగు చేసుకోవటం. దేవుడే కలుగు చేసుకొని ఏం చేశాడంటే మేలు క్షేమాన్ని కలుగ చేశాడు అన్న విషయాన్ని మనకి ఇక్కడ అర్థం చేసుకుంటాము. కాబట్టి ఆమె ఏం చేసిందంటే దైవ నిర్ణయం చొప్పున ఆమె వచ్చింది. మీ పని మీరు కరెక్ట్గా చేయండి, దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. నేను చెప్పాను కదా, మా పిల్లల్ని మేము దేవుని సేవ కొరకే పిల్లల్ని పెంచాము. వాళ్ళకి చెవులు కుట్టించడం కానీ ఏమి కూడా చేయలేదు. మేము ఎలా ఉంటామో అలాగే పెంచాము. దైవ భయభక్తుల్లోనే మేము పెంచాము. చిన్నతనంలోనే వాళ్ళకి రక్షణ. తర్వాత ఏదోదో కాలేజ్ మానేసి చర్చ్ మానేసి వాళ్ళకి ట్యూషన్లని, పిల్లల్ని స్కూల్ దగ్గర తీసుకెళ్ళటము, తీసుకురావడము, ఇట్లాంటివన్నీ చేయలేదు. మా పాప చిన్నప్పటి నుంచే ఎల్కేజీ నుంచే రోడ్డు దాటేసి బస్ ఎక్కేసి నాంపల్లికి వెళ్ళిపోయేది మేమున్న చోటు నుంచి. కొద్ది రోజులు మాత్రము బ్రదర్ స్కూటర్ మీద వెళ్ళి చూసేవాళ్ళు మా పాప చదువుకున్న రోజుల్లో, కరెక్ట్గా రోడ్డు దాటుతుందా అని. అక్కడ నాంపల్లి అని రైల్వే స్టేషన్ దగ్గర అనమాట రద్దీ బస్సులు, డబల్ డెక్కర్ బస్సులు ఉండేవి ఆ రోజుల్లో. అయినా కూడా పంపించేసాము. ఎందుకంటే మాకు ప్రొద్దున పూట్ల కొంచెము విజిటింగ్ చేసుకోవటము, స్కూల్స్లో కూడా పర్మిషన్ అడిగేసి అక్కడికి వెళ్ళేసి కూడా పరిచయం చేసేవాళ్ళు అనమాట. గబగబా పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత నేను రోడ్డు మీదకి వచ్చి బస్ ఎక్కి మళ్ళీ ఒక బస్ స్టాప్లో దిగి, పోలీస్ లైన్స్ అంటారు, ప్రకాష్ నగర్ దాటిన తర్వాత మళ్ళీ 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళి నడుచుకుంటా మళ్ళీ 3వ అంతస్తు ఎక్కి అక్కడ నేను స్కూల్ పిల్లలందరికీ నాకు ప్రిన్సిపల్ 1 అవర్ పర్మిషన్ ఇచ్చాడు అనమాట సువార్త చెప్పడానికి. అక్కడ చెప్పి మళ్ళీ 3 అంతస్తులు దిగొచ్చి మళ్ళీ కిలోమీటర్ నడిచి బస్ ఎక్కి ఇంటికి వచ్చి మళ్ళీ టిఫిన్ బాక్స్ సర్దుకొని ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం. అలాగా దేవుని పని మేము చేసినప్పుడు మా పిల్లలకి ఏం అన్యాయం కూడా దేవుడు చేయలేదు. కాబట్టి ఆ దేవుడు తప్పనిసరిగా మన జీవితాల్లో కలుగు చేసుకుంటాడు. మీరు ప్రయత్నించి చూడండి. మన దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మన పట్ల ఇంకా నమ్మకంగా ఉంటాడు. కాబట్టి ఏం చేశాడంటే వీళ్ళ ముగ్గురు ప్రయాసని చూశాడు దేవుడు. ఇప్పుడు ఇద్దరు కలిపితే అనుకుంటే 4 అయ్యారు కదా. వీళ్ళ ప్రయాసం చూసి దేవుడు ఏం చేశాడంటే ఆయనే దిగొచ్చి ఆమె ద్వారా, రాజకుమార్తె ద్వారా ఒక మేలుని జరిగించాడు. దాన్ని డివైన్ ఇంటర్ఫిరెన్స్ అని అంటారు. అంతేకాకుండా ఈమె పాత నిబంధనలలో కొందరు వ్యక్తులు యేసు ప్రభువుకి పోలికగా ఉంటారు. యేసు ప్రభువు గుర్తొస్తాడు మనకి. దావీదు జీవిత చరిత్ర చదివినప్పుడు దేవుని హృదయానుసారుడు అని ఉంటుంది కదా, యేసు ప్రభు గుణ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. యెహోషువ యుద్ధాలు చేయటము, జయించటము, పంచటము అవన్నీ చూసినప్పుడు యేసు ప్రభు యొక్క జీవిత చరిత్ర గుర్తొస్తూ ఉంటుంది. యోసేపు జీవితంలో అంతే కదా, అమ్మేస్తారు, 30 వెండి నాణాలు వెళ్తే ఇక్కడ 20 వెండి నాణాలు, సహోదరుని ప్రేమిస్తాడు. అలాగా ఆయన చదివినప్పుడు యేసు ప్రభు మనకి గుర్తొస్తూ ఉంటాడు. ప్రత్యక్ష గుడారం ఉంది, దానిలో ఏ వస్తువులు చూస్తే కూడా యేసు ప్రభువే గుర్తొస్తాడు. అలాగే ఈ రాజకుమార్తె, ఐగుప్తు రాజకుమార్తెలో దేవుడు ఏం చేస్తాడంటే తన గుణ లక్షణాలని పెట్టాడు. ఆమె యేసు ప్రభు ఎట్లా చేశాడో అట్లాగా చేసింది. మంచి సమరయుడి కథ తెలుసు కదా. ఒక ఆయన ఏం చేశాడు, యెరూషలేము నుంచి ఎరుకోకి వెళ్తూ ఉంటుంటే దొంగలు పట్టుకొని వాళ్ళందరూ కూడా బాగా కొట్టి కొన ప్రాణంతో రోడ్డు పక్కన పడేస్తారు. అప్పుడు ఏం చేస్తాడు, సమరయుడు వస్తాడు. చూచి కనికరపడి జాలిపడి ఆయన గాయాలన్నీ కట్టి ఆయన ద్రాక్షారసం పోసి తర్వాత నూనె రాసి పుటకోళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయి అక్కడ ఆయన్ని అక్కడ ఉంచేసి 2 కాసులు కూడా ఇచ్చి నేను వచ్చే వరకు చూసుకోండి, ఇంకా ఏమన్నా అయితే నేను ఇస్తాను అంటాడు. సమరయుడే ఆయన, అయినా కూడా యేసు ప్రభు ఏం చేశాడో అలాగే చేస్తున్నాడు. ఈమె కూడా అలాగే చేస్తుంది. మొదటగా 7 సంగతులు చేసింది. ఆమె ఏం చేసిందంటే నీళ్ళల్లోంచి తీసింది అంటే అర్థం ఏంటంటే మరణము నుండి తప్పించింది. నీళ్ళల్లో ఇంకా కొంతసేపు ఉంటే డబ్బా మూసేసింది కదా, ఫుల్గా కీలు కూడా పూసేసింది, గాలాడటానికే ఛాన్స్ లేదు. కాబట్టి చనిపోతాడు ఆ పిల్లవాడు. కాబట్టి ఆ మరణము నుంచి తప్పించింది. మనం కూడా ఎఫెసీ 2:1 ఏం చెప్తున్నాము, మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా ఆయన క్రీస్తు కూడా బ్రతికించను. కాబట్టి యేసు ప్రభు చేసిన పని ఈమె మరణం నుంచి తప్పించింది. తర్వాత డబ్బా మూత తీసింది, బాస్కెట్ తీసినప్పుడు ఏమైపోయింది, వాడిని చూచి కనికరపడింది. ఎట్లాగా సమరయుడు చూసి కనికరపడ్డాడు. యేసు ప్రభు కూడా లూకా సువార్తలో రాస్తారు. ఆయన 10:34 కాపరులు లేని గొర్రెల వలె ఉన్నందున ఆయన చూచి కనికరపడి
నిజంగా నన్ను కూడా అట్లాగే 10 మంది మేము పిల్లలము, నేను 8వ దాన్ని. యేసుప్రభు నన్ను చూచి కనికరపడి నన్ను చిన్నతనంలోనే రక్షించుకున్నాడు. కాబట్టి మనం ఈరోజు ఇక్కడ కూర్చున్నాము అంటే అర్థం ఏంటంటే మనల్ని చూచి ఆయన కనికరపడ్డాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. తర్వాత ఏమని చెప్తుంది వాళ్ళ అమ్మకి, నా కొరకు పెంచు అంటుంది. నా కొరకు అంటే వీడు నావాడు అని చెప్తుంది, నీవాడు కాదు. ఈ పిల్లవాడు నావాడు. యేసయ్య కూడా మనల్ని ఏమంటున్నాడు, తనకు స్వకీయ సాంపాద్యంగా ఏర్పరచుకున్నాడు. స్వకీయ సాంపాద్యంగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. 1 పేతురు 2:9 చూస్తున్నాము. 4వదిగా పాలిచ్చి పెంచు అంటుంది. నీకు పాలు వస్తున్నాయి కదా, నువ్వు పాలు ఇచ్చి పెంచు. దేవుడు కూడా మనకి ఒక బాధ్యత ఇచ్చాడు. వాక్యం అనే పాల చేత మనం విశ్వాసుల్ని పెంచాలి. మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారము మీకు అరగట్లేదు, అర్థం కావట్లేదు, కాబట్టి పాలే తాగిస్తున్నాను అంటాడు. పాలు మృదువైన ఆహారము. ఏం అన్నం తినకపోయినా కూడా గ్లాస్ పాలు తాగి పడుకుందాము అట్లా అనుకుంటా ఉంటారు కదా. కాబట్టి ఆ వాక్యం అనే పాలుని దేవుడు మనకి ఇచ్చాడు. అది తర్వాత 5వదిగా వీడు ఇక్కడి నుంచి నా కుమారుడు అంటుంది. ఆమె పాలు మానిపిన తర్వాత తీసుకొస్తే ఇక్కడి నుంచి నా కుమారుడు. మనల్ని కూడా దేవుడు ఏం చేశాడంటే కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నాడు. యోహాను 1:12 తను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించాను. దేవుని బిడ్డలు, నేను దేవుని బిడ్డనే అని మనం ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాము. ఎవరు మీరు అంటే, మేము చందన షాప్ అని ఏదో ఉంది అక్కడ, క్రిస్మస్కి వేరే వాళ్ళకి చీరలు పంచడానికని ఇంకో అమ్మాయితో కలిసి నేను వెళ్ళాను. ఆ చీరలు సెలెక్ట్ చేస్తున్నప్పుడు అక్కడ సూపర్వైజర్ వచ్చాడు. ఆయన వచ్చి మమ్మల్ని చూసిన తర్వాత, అమ్మ మీరు దేవుని బిడ్డలా అని అడిగాడు. డైరెక్ట్ క్వశ్చన్ అని. అవునండి మేము దేవుని బిడ్డలమే అని చెప్పాము. అనగానే ఆ బిల్ వేసిన తర్వాత ఆ బిల్లుకి చాలా డిస్కౌంట్ ఇప్పించేసి ఆయనకున్న అధికారం ఉపయోగించి అలా ఇచ్చాడు. తర్వాత ఎప్పుడన్నా ఇక్కడికే రండమ్మా అంటాడు. కాబట్టి అలాగే దేవుని బిడ్డలని ఇతరులు కూడా గుర్తుపడతారు మనల్ని, దేవుని బిడ్డలు. తర్వాత ఇంకా పేరు పెట్టింది. చాలా గమ్మత్తు ఏంటంటే, తల్లి కదా కుమారులకు పేరు పెట్టాల్సింది. యొకబెత్ ఏం పేరు పెట్టినట్లేదు. యొకబెత్ ఏం పేరు కూడా పెట్టలేదు. ఎంతసేపు ముద్దు చేసింది 3 నెలలు కూడా. ఒకవేళ బుజ్జి కన్నా అని ఏమైనా పిలుచుకుందేమో. అయితే ఈమె పేరు పెట్టింది. నీటిలో నుండి ఇతన్ని తీశాను కాబట్టి మోషే, డ్రాన్ అవుట్ ఆఫ్ వాటర్, నీళ్ళలోంచి బయటకు తీశాను అని చెప్పేసి మోషే అన్న పేరు పెట్టినట్లు మనము చూస్తున్నాము. దేవుడు ఆ పేరునే స్థిరపరిచాడు. యొకబెత్ ఏమైనా పేరు పెట్టుకుందేమో కానీ ఆ పేరునేమి ఇంకా రాయబడలేదు. ఈమె పెట్టిన పేరునే స్థిరపరిచాం. అలా కూడా యేసు ప్రభువు తన పేరుని మనకి పెట్టాడు. ఏమని అంటారు మనల్ని? క్రిస్టియన్స్ అంటారు. మొట్టమొదట క్రైస్తవులని ఎక్కడ అనబడ్డారు? అంత్యోక్యలో అన్నారు. అపోస్తల కార్యాలు 11:26 వేరే వాళ్ళు చూసి అన్నారు వీళ్ళు క్రిస్టియన్స్, క్రీస్తుని ఫాలో అయ్యేవాళ్ళు అని. కాబట్టి మనల్ని దేవుని పేరుతో, దేవుని ఇంటి వారుగా, పెళ్లి కార్డుల్లో చాలాసార్లు బ్రదర్ కూడా ఎప్పుడు అట్లా రాయొద్దని చెప్తూ ఉంటారు. పెళ్లి కార్డుల మీద రాసుకుంటూ ఉంటారు, ఫలానా వారి, యారాల వారి ఇంటి ఆహ్వానము, లేకపోతే ఇంకా ఏదో ఉయ్యాల వారి ఇంటి ఆహ్వానము అని, పెళ్ళి ఆహ్వానం అని. నశించి నరకానికి వెళ్ళే పిల్లల పేర్లు ఎందుకు పెట్టుకుంటారు? దేవుని ఇంటి వారి పెండి పత్రిక అని రాసుకోండి. అందరూ అడుగుతారు, ఏంటి దేవుని ఇంటి ఏంటి అంటే, అవును మాకు దేవుడు తన పేరు పెట్టాడు కాబట్టి ఇది దేవుని ఇంటి వారి పెండ్లి పత్రిక. మీరు ఒక రికార్డు సృష్టించండి అలా రాసుకోవటం ద్వారా. మన ఇంటి పేర్లు మర్చిపోయి దేవుని ఇంటి పేరు అని వారిని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 7వదిగా జీతం ఇస్తాను అనింది. యేసు ప్రభు కూడా ప్రకటన గ్రంథంలో ఏమి రాయబడింది? 22:12 వాని క్రియలన్నీ నా ఎదురుగా ఉన్నాయి, ప్రతివానికి సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ఈ లోకంలో యేసు ప్రభు కోసం ఇంత త్యాగం. ఏదన్నా ఒకళ్ళు ఒక మాట అన్నారనుకోండి, అది పడ్డామనుకోండి, యేసయ్య రాసేసుకుంటాడు, జీతం పెంచేస్తాడు. అంతే. నువ్వు వెళ్ళి గైగా అరిసావా అనుకోండి, నేను అన్నానా, నువ్వు చూసావా, ఈమె చూడు ఇట్లా అంటుంది అంటే మైనస్ అయిపోయింది. ఎప్పుడైతే ప్రభు కొరకు ఇంట్లో వంట కూడా చేయడానికి టైం లేదు, తినడానికి కూడా టైం లేదు, అయినా కూడా వచ్చేసాము, దేవుడు రాసేసుకుంటాడు. అన్నం తినకుండా కూడా వచ్చేసింది సంఘానికి అని. ప్లేస్ లేదు, ఇరుక్కొని కింద కూర్చున్నావు, నీకు మోకాళ్ళన్నీ నొప్పులు పుడుతున్నాయి, అయినప్పటికి కూడా వాక్యం వినాలి, దేవుని మందిరంలో కూర్చోవాలని కూర్చున్నావు. యేసయ్య దగ్గర జీతం ఉంది. పరలోకానికి వెళ్ళిన తర్వాత
కొన్ని జీతాలు చూస్తే ఆశ్చర్యపోతాం, అమ్మ దీనికి కూడా జీతం వచ్చిందా, నాకు ఏదో అట్లా చేశాను కానీ అని చాలా ఆశ్చర్యపోతాం. తర్వాత కొన్ని చూపిస్తాడు, నీకు జీతం ఇంత వచ్చేదే కానీ నువ్వు పోగొట్టుకున్నావు, సణిగావు కదా, గొణిగావు కదా, పెద్ద పోట్లాడకు పోయావు కదా, అయ్యో ఇవన్నీ. మా పిల్లని ఎందుకు తిట్టిందని సండే స్కూల్ టీచర్ మీద పోట్లాడకపోతాం కదా, మైనస్ ఉన్న డబ్బులన్నీ కూడా పోతూ ఉంటాయి. కాబట్టి పరలోకమందు ధనము కూర్చుకుంటాము, దేవుడు జీతం ఇస్తాడు. 7 సంగతులు చెప్పాను కదా. నీటిలో నుండి తీసింది యేసు ప్రభు కూడా మన మరణం నుంచి తప్పించాడు. రెండోదిగా చూచి కనికరపడింది. ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము అంటే దేవుడు మనల్ని చూచి కనికరపడి తీసుకొచ్చాడు. మూడోదిగా నా కొరకు యేసయ్య స్వాస్యంలాగా భావిస్తున్నాడు కాబట్టి మనల్ని తన సొంతుగా చేసుకున్నాడు. తర్వాత పాలిచ్చి పెంచుము, వాక్యం ఇచ్చాడు మనము పెరగటానికి. తర్వాత కుమారుడుగా మనల్ని స్వీకరించాడు. తర్వాత ఆయన పేరు పెట్టాడు, ఆయన పేరు క్రిస్టియన్ అని. మనల్ని మన రికార్డులో కూడా మనం క్రిస్టియన్ అనే రాసుకోవాలి. ఇంకా ఎస్సీలు బీసీలు అవి అన్నీ కూడా రాసుకోకూడదు. ఎందుకంటే మనం దేవుని పిల్లలం, మనకేమి తక్కువ, ఏమీ తక్కువ చేయడు. ఈ గవర్నమెంట్ వాళ్ళు ఒకసారి ఇస్తామంటారు, ఒకసారి ఇయ్యరు. ఆ గవర్నమెంట్లు మారితే ఇవన్నీ కూడా స్కీములన్నీ మారిపోతూ ఉంటాయి. ఎస్సీ అని చెప్పుకుంటే మనకు ధైర్యంగా ఉంటుందా, క్రిస్టియన్ అని చెప్పుకుంటే ధైర్యంగా ఉంటుందా? క్రిస్టియన్ అని చెప్పుకుంటేనే చాలా ధైర్యంగా ఉంటుంది. కొట్టిపారేసేయండి, మీ పిల్లలకు కూడా ఎస్సీలని అస్సలు పెట్టద్దు. అవి పెట్టింది వాళ్ళు గవర్నమెంట్ వేసిన భిక్ష మనకు అక్కర్లే. దేవుడు మనకి ఇస్తాడు, దేవుడు మనకి అధికారపూర్వకంగా ఇస్తాడు. ఐగుప్తుని కొల్లగొట్టి మనకి ఇస్తాడు. కాబట్టి ఎస్సీలు అవన్నీ పాత రోజుల్లో తెలియని రోజుల్లో కానీ ఇప్పుడు కాదు, రికార్డులో హాయిగా మంచిగా క్రిస్టియన్ అని రాసుకొని మనం ఉండాలి. తర్వాత దేవుడు రెండోసారి వచ్చినప్పుడు తన జీతం కూడా ఇస్తాడు. కాబట్టి ఈ వీళ్ళ గురించి నేను చదువుతూ ఉన్నప్పుడు నేను ఒక చిన్న బొమ్మ తయారు చేసుకున్నా. నాకు ఎందుకు అట్లా అనిపించింది, ఒక పిక్చర్ తయారు చేసుకున్నాను. ఇక్కడ ఒక పువ్వు చూస్తున్నారు కదా, ఈ ప్రొద్దుతిరుగుడు పువ్వు అట్లాంటి పువ్వులు ఉంటాయి కదా, మంచి మంచి పువ్వులు. అట్లా ఒక పెద్ద ఫ్లవర్ తయారు చేసుకున్నాను. ఈ ఫ్లవర్కి 5 రేకులు ఉన్నాయి కదా, 5 రేకులు ఉన్నాయి కదా. ఈ 5 రేకుల మీద ఏం చేశానంటే, ఆలోచిస్తూ ఉంటే నాకు అట్లా అనిపించింది, ఈ దేవుడు పువ్వుకి రేకులు ఎందుకు పెట్టాడు? వాసన చూస్తాము, వాసన మంచిగా అందం ఇస్తాయి. అంతేకాకుండా ఈ రేకులకు ఒక బాధ్యత ఉంది. ఏం బాధ్యత అంటే, లోపల పుప్పొడి ఉంటుంది కదా, అది ముఖ్యమైనది. రేకులు వాడిపోతాయి కానీ ఆ పుప్పొడిని ఏం చేస్తాము, దాచిపెడతాము. అవంతా కూడా గింజలు అవుతాయి. తర్వాత రేకులు పాతి పెడితే మొక్క వస్తుందా? రాదు కదా. ఆ లోపల ఉన్నది తీస్తేనే వస్తుంది. ఆ రేకులన్నీ కలిపి దీన్ని కాపాడుతున్నాయి, లోపల ఉండే గింజల్ని పుప్పొడిని కాపాడుతున్నాయి. అట్లాగా మనందరం కలిసి ఈ పుప్పొడి అంటే, ఇక్కడ నేను బేబీ మోజెస్ అని రాశాడు, అంటే పసివాడైన మోషే అని రాశాను. పసివాడైన మోషే అయిపోయింది. ఇప్పుడు మీ పిల్లల పేరు రాసుకోండి, లేకపోతే మీ సండే స్కూల్ పిల్లల పేర్లు రాసుకోండి. వీళ్ళందరూ కలిసి కాపాడిన. ఇక్కడ ఏం రాశాను, ఇక్కడి నుంచి షిప్రా పేరు ఇక్కడ రాశాను, పూయా పేరు ఇక్కడ రాశాను, యొకబెత్ పేరు రాశాను, తర్వాత మిరియాము పేరు రాశాను, తర్వాత ఫరో కుమార్తె పేరు రాశాను. ఇన్ని రేకులు కలిపి ఒక్క గింజని కాపాడినాయి. కాబట్టి ఈ గింజ ఏమైపోయాడు, పెరిగి పెద్దవాడైపోయి పెద్ద లీడర్ అయిపోయి 24 లక్షల పాపం, అంటే 6 లక్షల కాల్బలం అన్నారు కదా, అందరిని కలుపుతాన్ని లక్షల మందిని నడిపించి ఎర్ర సముద్రంలోంచి 40 years వాళ్ళ చుట్టూ తిరుక్కుంటా చేశాడు. అంటే మామూలు సామాన్యులు చెయ్యలేరు. కాబట్టి బలమైన పునాదిలో ఈ అబ్బాయి పెంచబడ్డాడు. కాబట్టి మనం కూడా అట్లాగా చిన్నపిల్లల పట్ల ఇటువంటి బాధ్యత కలిగి ఉండాలి. సరే, చిన్నపిల్లలు కాకపోతే ఇక్కడ మీరు ఇంకేం రాసుకుంటారంటే, నా పిల్లలందరూ పెద్దోళ్ళు అయిపోయారు, ఇప్పుడు ఎవరి పిల్లలు లేరు, నేను ఎవరి పేరు రాసుకోవాలి అంటే, మీకున్న సంబంధాలు రాసుకోండి. మీ అత్తగారితో సంబంధం, మీ కోడలతో ఉన్న సంబంధము, ఆ సంబంధాన్ని దాన్ని పాడు చేయడానికి సైతాన్ ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇళ్ళ పక్కన వాళ్ళు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అత్త మీద కోడలకి చాడీలు, కోడల మీద అత్తలకి చాడీలు, లేకపోతే ఆఫీసర్లకి క్లర్కుల మీద చాడీలు, ఇలా చెప్పేవాళ్ళు మనల్ని నాశనం చేయాలని, మన కుటుంబాలను నాశనం చేయాలని ప్రయత్నించేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి నా కుటుంబము అని ఇక్కడ రాసుకోండి. నా కుటుంబాన్ని నేను దేవుని భయం కలిగి, తర్వాత నా కుటుంబం యొక్క ప్రాముఖ్యతను నేను గ్రహించి, నేను
విశ్వాసంతో నేను పెంచుకుంటాను అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. లేకపోతే మనము ఇంకో విషయాన్ని కూడా పెట్టుకోవచ్చు. ఇతరులతో ఉండే సంబంధాలు, భార్యాభర్తల మధ్యలో ఉండే సంబంధాలు, లేకపోతే మన సంఘము, నా సంఘము అని కూడా రాసుకోవచ్చు ఇక్కడ. లేకపోతే నాకు దేవుని పట్ల ఉన్న ఆసక్తి అని కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు. లేకపోతే నేను బైబిల్ చదవటం అనేది కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే వీటన్నిటిని పాడు చేయడానికి సైతాన్ ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వేదైతే అపురూపం అనుకుంటున్నావో నీ జీవితంలో అది ఇక్కడ రాసుకో. ఒక పువ్వు వేసుకొని రాసుకొని దేవుని యందు భయము, ఇవన్నీ వాళ్ళకున్న గుణలక్షణాలు రాసుకొని మనము దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు తప్పక మనకి మేలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాము. మోకరించండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. ఒకసారి వాక్యం అంతా జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎవరైతే రక్షణ కొరకు తీర్మానం చేసుకోలేదో, యేసు ప్రభు ఈ రక్తంలో కడగబడలేదో, ఈ గొప్ప రక్షణ దేవుని భయంలోనికి రాలేదో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. తేజ గారు వచ్చి ప్రార్థన చేస్తారు తొందరగా. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇంతవరకు నాయన నీ దాసురాలి ద్వారా మాతో మాట్లాడినటువంటి మీ యొక్క లేఖనాలను బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. మోషే జీవితాన్ని మాకు నాయన ప్రభా విడమరిచి చెప్పి ఉన్నారు తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి నాయన ఏ రీతిగా నాయన మేము జీవించాలో మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. గొప్ప దేవుడవు తండ్రి. మేము క్రైస్తవులు అనబడిన వారంగా మేము ఉంటుండగా నాయన ప్రభా సాతానుడు నాయన ప్రభ మా జీవితాలని నాయన ప్రభ నాశనము చేయకుండా ప్రభా తండ్రి నాయన నీ యొక్క నడవడిలో నాయన మేము నీ యొక్క మార్గంలో మేము నడవడానికి సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఆంటీ గారికి, అంకుల్ గారికి కూడా ఆయురారోగ్యాలు దయచేయండి. వారి ప్రాణాల్లో మీరు తోడయండి ప్రభా. ఇంకను నాయన ప్రభా అనేకులకు నాయన నీ రాసి వార్తను ప్రకటించే బిడలుగా సిద్ధపరచండి. అటు రీతిగా నాయన ప్రభ మేము కూడా నాయన ప్రభా అనేకులకు నీ రాసి వార్తను ప్రకటించే బిడలుగా సిద్ధపరచండి ప్రభు. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ప్రభ మా యొక్క జీతాలు నాయన నీ యొద్ద ఉన్నాయి ప్రభా తండ్రి. నాయన ఆ జీతాన్ని సంపాదించుకోవడానికి, ఆ యొక్క బహుమానాన్ని సంపాదించుకోవడానికి నాయన ప్రభా నీ యొక్క మార్గంలో మేము నడవడానికి సహాయం చేయండి ప్రభా తండ్రి. దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ దాసుని కూడా జ్ఞాపకం చేసుకోండి, సామ్యూయల్ గారిని నాయన ప్రభా. దేవా నాయన ఆయురారోగ్యాలు దయచేసి పెట్టండి. వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క మందిరాన్ని దీవించి ఆశీర్వదించండి. ఇంకా పట్టరాని జనాంగాన్ని సమకూర్చి పెట్టండి ప్రభు. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. వారి సేవను నీరు కట్టి ఫలింప చేయమని వేడుకొంచు. కూడి వచ్చిన ప్రతి బిడను కూడా దీవించి ఆశీర్వదించండి. ఏదైతే విన్నామో తండ్రి నాయన మా యొక్క హృదయాల్లో ముద్ర వేయమని వేడుకుంటున్నాను ప్రభా. విని విడిచిపెట్టకుండా ప్రభా తండ్రి నాయన నీ యొక్క వాక్కులను అనుసరించే బిడలుగా మమ్మల్ని సిద్ధపరచమని, మీరే మహిమ ఘనత ప్రభావాలను పొందుకుంటారని కొద్దిరాలి ప్రార్థన మీ బంగారు పాదాలు చేర్చుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముగా స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసుప్రభు మీకు అందరికీ వందనాలు. మీరు వచ్చినందుకు చాలా దూరం నుంచి వచ్చారు. అనకాపల్లి, కసింకోట స్థానిక సంఘస్థులందరికీ వందనాలు. రెడీగా భోజనం ఉంది. భోజనం చేసిన వెంటనే ఓ పావు గంటలో నేను చెప్పాను సమంత భోజనాలు, సారి భోజనాలు, ఇలాంటి భోజనాలు చేయకూడదు. ఇప్పుడు ఏం భోజనాలు చేయాలి? సింపుల్గా. ఎక్కువ తింటే మళ్ళీ మోషన్స్ అవుతాయి. కొంచెం టకటక తినేయాలి, వెంటనే వచ్చారు. ఎందుకంటే మళ్ళీ ఆంటీ గారి ప్రయాణం ఉంది. ఓ పావు గంట 20 నిమిషాల్లో కూర్చుంటే మీకు 2:30-3 గంటలకి వదిలిపెట్టేస్తాం. టైం అంటే టైమే. 3 గంటలకి మిమ్మల్ని ఎన్ని గంటలకి మళ్ళీ మేము నాతవరం వెళ్ళి నాతవరం నుంచి అలా తుని వెళ్ళాలి. 3 గంటలకు మిమ్మల్ని వదిలిపెడతాం. అర్థమైంది? 3 దాటింది అనుకోండి మీరు సైలెంట్గా లేచి వెళ్ళిపోవచ్చు. ఏమ్మా అపాయింట్మెంట్ ఉందా? టైం చూస్తున్నారు. టైం అంటే టైమే. అర్థమైందా? కాబట్టి తొందరగా బయట భోజనం ఉంది. భోజనం దగ్గర కసింకోట సేవకురాలు లావణ్య గారు ప్రార్థన చేస్తారు. మీకు అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.
పాటలు పాడే వాళ్ళు హుషారుగా పాడాలి, ఆత్మ రావాలి. మధ్యలో 2 పాటలు ఉంటే తొందరగా వెళ్ళండి, తొందరగా వెళ్ళిపోండి. అక్కడ లావణ్యకు ప్రార్థన చేస్తుంది. తొందరగా మీరు ప్లేట్